టచ్ స్టూడియోస్ ఛానల్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కి కింది నెంబర్ను సంప్రదించండి. ఇప్పుడు ఏదైతే మీరు వచ్చే భక్తుల్ని అమాయకుల్ని చేసి, మీరనే కాదు మీలాగా చాలా మంది మేము అమాయకులు చేస్తామా, చాలా మంది మీలాగా ఒక్క మాట వాళ్ళకి యాక్టింగ్ అనేది ఎప్పుడు ఉండదు, గుర్తు పెట్టుకోండి. యాక్టింగ్ అనేది ఎప్పుడు ఉండదు. పని లేక గాజులు వేసుకుంటేమో, పని లేక చీర కట్టుకుంటేమో, పని లేక డబ్బు కోసం డబ్బే కావాలనుకుంటే ఇదే విధంగా నిజమే అంటారు. నిజమే. ఎట్లా నమ్మాలి? నీకేం కావాలి చెప్పండి, ప్రూఫ్ నేను చూపిస్తాను. ఎట్లా నమ్మాలి చెప్పండి. ఆమె బాగలేనప్పుడు ఎట్లా ఉండదో ఇక్కడ ఈ కెమెరా ముందు మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి మీరేం నిరూపిస్తారు? నేను నిజం జెన్యూన్ అని. మీకేం కావాలి చెప్పు. నా వంటి నేను చేసి చూడండి, ఏమైతే నేను చూపిస్తాను. నేనే వచ్చా, ఎవరైనా వచ్చా? నువ్వు వెయ్యి. ఓకే, పక్కా. నా వంటి మేము చేయి చూడు, 100%. నువ్వు వెయ్యి. తర్వాత ఏమైతే నేను చూపిస్తా. చెయ్యాలి పక్కా. పక్కా చేసినా కూడా చూడు, అది ఏమవుతుంది అంతే. నువ్వు చూడు, టచ్ చేసి చూడు. ఎంతో మంది కష్టాలను తన కష్టాలుగా భావించి తనకు సాధ్యమైనంత వరకు తనను నమ్ముకొని వచ్చిన భక్తుల కష్టాలను తీర్చి ఒక శివశక్తిగా, ఒక జోగినిగా కలియుగంలో జరుగుతున్న అన్యాయాలను, పెరుగుతున్న పాపాలను తగ్గించాలంటే సమాజ సేవే మార్గం అని అందరికీ అండగా ఉంటూ తనలాంటి జీవితం మరెవరికి ఉండొద్దు అనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి తన వర్గానికి జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాలి అనే దృఢ సంకల్పంతో ఎన్నో అవమానాలు భరిస్తూ వాటిని కూడా లెక్క చేయకుండా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్న వ్యక్తి దండు సారిక చౌదరి గారు. జ్వరం వచ్చి తలకాయ నొప్పి, కడుపు నొప్పి లేసినా కానీ ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళేసి బోనం చేసి రెడీ తయారైన తర్వాత ఆ డప్పు సప్పుడుకి, ఆ డోర్లకి ఆటోమేటిక్ మాకు పవర్ వచ్చేస్తుంది. ఎంత ఎగిరినా, ఎంత ఏం చేసినా కానీ కాలు నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, జ్వరం రాదు, ఏం కాదు, హ్యాపీగా ఉంటాం. అమ్మవారి దీవెన వల్ల ఇదంతా. ఏదో ఒక దానికి సంబంధించి బలులు, ఇలాంటి బలుల సంస్కృతి అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ బలుల సంస్కృతి అనేది ఎందుకు వచ్చింది? అస్సాంలో అమ్మవారికి జంతు బలి ఉంటుంది, పంచబలి అంటారు. దున్నపోతుని, మేకని, పావురాన్ని, చెరుకుని, గుమ్మడికాయ బలిస్తారు అక్కడ. ఓకే. అమ్మవారికి అక్కడ రూపం ఉండదు, యోని ముద్ర అంటే యోని రూపంలోనే ఉంటుంది అమ్మవారి అక్కడ. పక్క అమ్మవారి బలి అనేది కోరుకుంటుంది అసలు, లేకపోతే మానవుడు తన ఆహారం కోసం క్రియేట్ చేసుకున్నదా? ఇదని భవిష్యవాణి అనేది నిజం అంటారా? నిజం, అది మాకు నిజం. ఓకే. ఎంత నమ్మితే అంత. తొక్కేది బండే, మొక్కేది బండే. మన భక్తితో చూస్తే ఏదైనా మనం. బోనాలంటే శివశక్తి కాదు, శివశక్తితో పాటు పోతురాజు కూడా ఉండాలి. పోతురాజు ఉంటేనే అమ్మవారి అనంతం. పోతురాజు అంటే తన తమ్ముడు అన్నట్టు. తన తమ్ముడు డ్యాన్స్ చేసుకుంటా మంచి మనం అనుకుంటాం డ్యాన్స్ అని. డ్యాన్స్ కాదు, ఊర్లో ఉన్న చెడును మొత్తం ఆయన ఆటతో పాటతో అన్ని తీసేసి వెళ్ళిపోతాడు. ఇదే బోనాల కల్చర్. చాతపడి చేసే వాళ్ళు ఉంటారు బయట, చాలా మంది చాతపడి చేసే వాళ్ళు కూడా ఉంటారు. మాయం ఊరికి వెళ్తే నేను మాయం చేసి అక్కడ పిల్లినో కుక్కని చేసి పెట్టేస్తారు. ఇప్పటికి ఉన్నాయంటారు ఇవన్నీ. నిజంగా మీరు చెప్తున్నా కదా, చాలా వరకు కూడా కొంతమంది ఎంత కష్టపడ్డా గానీ వాళ్ళ ఇంట్లో రూపాయి నిలబడదు, ఇంకా అప్పులు చేసే బతకాల్సి వస్తుంది. గత జన్మల పాపం అంతే అంటారు. గత జన్మల పాపం. ఎక్కడ లేని శక్తి నిమ్మకాయకి ఉంటుంది అని చెప్పి నిమ్మకాయ తలుచుకుంటే ఏదైనా చేయలేస్తుంది అని ఒక సాంప్రదాయం ఉంది. దేనికి నిమ్మకాయకి అంత పవర్ అనేది? నమ్మలేదు కూడా నమ్మిస్తుంది నిమ్మకాయ. మంచికి చెడుకు ప్రతిదానికి నిమ్మకాయ వాడతాం. ఎందుకంటారు అది? ఒక ఆపదని కానీ లేదంటే ఫ్యూచర్లో జరగబోయేదాన్ని కూడా ఆటోమేటిక్గా వీళ్ళ మాట ద్వారా చెప్పిస్తుంది అమ్మవారు. అది వాస్తవమే అంటారా? వాస్తవం అండి, ఎన్నో జరిగింది. మన శ్రీదేవి రామకమ్మిడికి వెళ్ళిన అమ్మవారు వచ్చేసి పాపాలు మోయలేకపోతున్నా, నాకు భారం ఎక్కువైపోతుందని చెప్పేసాను. అది చెప్పి 15 రోజులు కూడా కాలేదు. జపాన్లో ఏం జరిగింది? అమెరికాలో ఏం జరుగుతుంది? త్వరలో మన ఇండియాకి కూడా ఏదో ఒక ముప్పు పక్కా అంటారు. పక్కా ఎలాంటి ముప్పు ఉండొచ్చు అంటారు? కరోనా కన్నా భయంకరమైన వ్యాధి వస్తుంది మనకి. మళ్ళీ కరోనా కన్నా భయంకరమైన వ్యాధి వస్తుంది. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. అవును, చాలా వరకు కలియుగంలో అమ్మవారు డైరెక్ట్ కళ్ళ ముందు నించొని నేనే అమ్మవారిని అన్నా కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఎవరు నువ్వు? నేను అమ్మవారిని. అబద్ధం చెప్తున్నావు. ఎవరు నువ్వు?
కరెక్ట్. పరిస్థితుల్లో. ఇది కరెక్ట్ చెప్తున్నా కదా. సో అట్లాంటిది మీరు డైలీగా అమ్మవారితో మాట్లాడుతున్నా అంటే జనాలు ఎలా నమ్మాలి మిమ్మల్ని? మీ ఒంటి మీద పూనకం వచ్చినప్పుడు చాలా మంది కూడా క్యూలో నించొని మరి బొట్లు పెట్టించుకుంటారు, కాళ్ళ మీద దండాలు పెడతారు. అదే తిరిగి వాళ్ళ ఇంట్లో ఒక శివశక్తి గానీ ఒక జోగిని అని బయటకు వస్తుంది అంటే యాక్సెప్ట్ చేయరు. దేనికంటారు అది? ఇప్పుడు మాకు దేవుడు రాగానే అమ్మవారు వచ్చిందమ్మ, సారికమ్మ వచ్చింది, సారికమ్మ కాళ్ళు మొక్కుతారు, సారికమ్మ దండం పెడతారు, సారికమ్మ దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళకి పిల్లలు ఎడ్ చేయాలి, అన్ని చేయాలి. అదే కానీ అదే వాళ్ళ ఇంట్లో అట్లాంటి మాలాంటి వాళ్ళు వస్తే మాకు దేవుడు వద్దు, ఇలాంటి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది చేయడం, వాళ్ళని రూమ్లో పడేసి కొట్టడము. ఫలానా సారిక గారు ఉన్నారు కాబట్టి ఆమె ఏదో చేసి ఉంటుందేమో మమ్మల్ని అని చెప్పి కూడా మీరు చెయ్యని దానికి కూడా మీ మీద నెట్టేసిన సందర్భాలు ఉన్నాయా? చేయండి. ఎవరో చేసిన నా మీద పడ్డది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసి తప్పైన కాళ్ళు మొక్కిళ్ళు ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు. నన్ను కొట్టిన పోలీస్కి కూడా చనిపోయాడు. నా హెయిర్ కట్ చేసిన జైలర్ కూడా జాబ్ పోయింది. పడడానికి కష్టాలు పడ్డ అమ్మవారు వచ్చి. అదే అర్థమవుతుంది, మీ మాటల్లోనే మీ పెయిన్ అర్థమవుతుంది. అసలుకి ఎలా అంటే ఇది బతుకు వద్దు అన్న ఫీలింగ్ కూడా వెళ్ళిపోయా. 2 times ఉరి కూడా వేసుకున్నాయి. మేము తెలిసిన దాని ప్రకారం సారిక గారికి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఒకటి ఉంది, అందుకే సేవా కార్యక్రమాల్లో బాగా ముందుంటున్నారు తెలిసింది. వాస్తవమేనాది? వాస్తవమే. ఏంటంటే రాజకీయంలో రావాలి, మాలాంటి వాళ్ళు కూడా రాజకీయంలో వస్తే. పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ సార్ గెలవాలని చెప్పేసి 5 సంవత్సరాలు ఉపవాసం ఉంటూ తన గురించి ఎంతో చేశా, కానీ అది గుర్తింపు లేకుండా అయిపోయింది. అంతేందుకు ఖమ్మం పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు గెలవాలని చెప్పేసి పూజ చేశా, మా ఇల్లందులో ఎమ్మెల్యే గెలవాలని చేశా. పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంతకన్నా అదృష్టం ఏమీ లేదనుకుంటా. నేను ఎన్ని చేసిన పూజలకి ఎంతో ఖర్చు పెట్టినా మళ్ళీ కనుక పవన్ కళ్యాణ్ గారు నాకు కలుస్తే ఇల్లందు అందరూ పిలిచి భోజనాలు పెట్టి. ఇల్లందు మొత్తం సుమారు జనాలు ఎంతమంది ఉంటారు? 30,000 మంది ఉంటారు. జస్ట్ ఒక 3 minutes పవన్ కళ్యాణ్ గా కల్లారా చూసుకుంటే 30,000 మంది కడుపు నింపుతారు అనమాట. 5 సంవత్సరాలు కష్టపడ్డండి అతని గురించి. ఇప్పుడు కొంతమంది వందల కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి. అవి ఏం చేసుకుని చచ్చిపోయినా కూడా ఏది రాదు మనం చేసిన పుణ్యాలు మన వస్తాయి. అలాంటప్పుడు ప్రతి ఊరికి ఒక గుడి కట్టి శివశక్తికి మంచి వాళ్ళు పూజ చేసుకోండి. ఆ ఊరు కళాకారులు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఓకే, నమస్తే అండి. బాగున్నారా? ఎలా ఉంది లైఫ్? హ్యాపీ అంటారు? ఫుల్ హ్యాపీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్ యూ. ఎందుకు అని అంటే ఇప్పుడు ఈ సీజన్ చూసుకుంటే బోనాల సీజన్, ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మీరు మాకు టైం కేటాయించి మా వ్యూవర్స్ కోసం మీ శివశక్తులు అంటే ఏంటి, అసలు జోగినీలు అంటే ఎవరు, వీటన్నిటి గురించి ఒక క్లారిటీ ఇవ్వడం కోసం మా ఛానల్కి వచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే, సో పాడ్కాస్ట్ విషయానికి వస్తే మెయిన్లీ చాలా మందికి కూడా ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న యూత్కి తెలియంది ఏంటంటే బోనాలు అనగానే ఇంట్లో కోడిని కోసినావా, ప్రశాంతంగా ఫ్యామిలీ మొత్తం తిన్నావా అన్న మెంటాలిటీతో ఇప్పుడున్న యూత్ ఉన్నారు. అసలు ఈ బోనాలు అంటే ఏంటిది, ఈ బోనాలు అనేది ఎందుకు స్టార్ట్ అయింది అసలు? గతం రాజుల కాలం నుంచి బోనాలు అనేది వ్యవస్థ ఉంది. ఇప్పుడు నేను కొత్తగా వచ్చి ఏదో దేవుడు వచ్చి మేము చేసేది కాదు, రాజుల కాలం నుంచే ఉంది ఈ వ్యవస్థ. ఎలా అంటే ఆషాఢ మాసం ముందు వర్షాలు, అప్పుడు అనారోగ్యం బాగా అయి ఇప్పుడు కరోనా ఇలా ఎట్లా వచ్చిందో మనకి, గతంలో కూడా అలాంటి వ్యాధి వచ్చింది అన్నట్టు. ఆ వ్యాధి పోవడానికి ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని జపాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా కానీ తగ్గలేదు. తగ్గకుండా ఉండే వరకు అసలు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అని ఎల్లమ్మ శివం వస్తుంది. ఎల్లమ్మ అమ్మవారు, ఈ ఎల్లమ్మ తల్లి, రేణుకెల్లమ్మ తల్లి ఏం చెప్పిందంటే, ఇలా నాకు కుండ బోనం చేసి నైవేద్యం తీసుకొని నాకు నా తమ్ముడు పోతురాజుకి ఇట్లా ఇస్తే మీ ఎలాంటి ఈ అనారోగ్యం ఉన్న దగ్గర తీసేస్తా అని చెప్పేసి అని ఒంటి మీదకి వచ్చి ఒక శివశక్తికి వచ్చి చెప్పడం జరుగుతున్నట్టు. ఆ శివశక్తి చెప్పిన తర్వాత నమ్మరు. ఓకే, జనాలు నమ్మరు, ఇది నిజం కాదేమనుకొని అలానే అంతా అన్ని ఊర్లు చచ్చిపోతా ఉంటారు జనాలు. చనిపోతా ఉంటే రాజు కల్లో ఏ అమ్మవారు అయితే వచ్చి చెప్పిస్తుందో రాజు కల్లో పోయి చెప్పొద్దు అన్నట్టు, నాకు ఇలా చేస్తే నేను మీ ఇది అన్ని తీసేస్తా అని చెప్పేసి. ఆ తర్వాత అమ్మవారు చెప్పిన తర్వాత ఒక రాజు చెప్పడం తర్వాత ఈ బోనాలు చేయడం అనేది స్టార్ట్ అయింది. ఓకే, కుండ బోనం చేసి నోటికి గుడ్డ కట్టేసుకొని అన్నం వేసి బియ్యం కడిగి, కొత్త బియ్యం వస్తాయి కదా, కొత్త బియ్యంతోనే ఉంటుంది, అది వండి అమ్మవారి నైవేద్యం చేసి కొంతమంది బెల్లం వేస్తారు, కొంతమంది పసుపు వేస్తారు, కొంతమంది పచ్చిపులుసు పోస్తారు, ఉల్లిగడ్డలు వేస్తారు, తోటకూర పెట్టి చేస్తారు. కొన్ని ఊర్లలో కొన్ని ఒక్కొక్కలాగా ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా చేస్తారు. ఓకే,
సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక మాట చెప్పారు, బోనం ఎత్తేటప్పుడు నోటికి గుడ్డ కూడా కడతారని. ఎందుకు అన్నట్టు అది? అంటే నోటి తుప్పుర్లు కానీ ఏమి కానీ పడకుండా ఉండకుండా అమ్మవారి నైవేద్యం కదా, Yes, sir. అది అమ్మవారి భోజనం అన్నట్టు. మనం ఎంత నిష్ఠతో చేస్తామో అమ్మవారు మనకంత భక్తితో ఈ సంవత్సరం మొత్తం పిల్ల జల్ల పాడి పంట ఎవరు కానీ ఎలాంటి అనారోగ్యంతో ఉండకుండా మంచిగా ఉండేటట్టు అమ్మవారు దీవించడానికి పోతురాజుకి, ఆ పోతురాజు లేని బోనాలంటే శివశక్తి కాదు, శివశక్తితో పాటు పోతురాజు కూడా ఉండాలి. పోతురాజు ఉంటేనే అమ్మవారికి ఆనందం. పోతురాజు అంటే తన తమ్ముడు అన్నట్టు, తన తమ్ముడు డ్యాన్స్ చేసుకుంటా మంచి అయితే మనం అనుకుంటాం డ్యాన్స్ అనే, డ్యాన్స్ కాదు, ఊర్లో ఉన్న చెడును మొత్తం ఆయన ఆటతో పాటతో అన్ని తీసేసి వెళ్ళిపోతాడు. ఇదే బోనాల కల్చర్. ఓకే, సో బోనాల గురించి ఇంత క్లారిటీ ఇచ్చారు కదా. చాలా వరకు బోనం ఆషాఢ మాసంలో బోనాలు అనగానే ఇంకోటి గుర్తుకొచ్చేది భవిష్యవాణి. చాలా వరకు భవిష్యవాణి కోసం టీవీల ముందు కూర్చొని లైవ్ కూడా చూసే సందర్భాలు ఉన్నాయి. అసలు ఈ భవిష్యవాణి అనేది నిజం అంటారా? నిజం, అది మాకు నిజం. ఓకే, ఎంత నమ్మితే అంత. తొక్కేది బండే, మొక్కేది బండే. మన భక్తితో చూస్తే ఏదైనా మనం అన్ని అనుకున్నట్టయితే ఓకే, ఏదైనా మన నమ్మకాన్ని బట్టే depend అయి ఉంటుంది అంటారు. అంతే. ఓకే, ఇప్పుడు మీ విషయానికి వద్దాం. ఇప్పుడు ఏదైతే బోనాలు ఎత్తే వాళ్ళు శివశక్తులు ఉంటారు, కొంతమంది జోగినీలు ఉంటారు. అసలు ఈ జోగినీలకి శివశక్తుల మధ్య తేడా ఏంటి? జోగిని శివశక్తుల తేడా ఏముండదు. శివశక్తి అంటే అమ్మవారు వచ్చే మనిషిని శివశక్తి అంటారు. ఓకే, ఒక పెళ్లి ఏమి లేకుండా ఒంటరిగా ఉండే వాళ్ళని జోగిని అంటారు. ఇప్పుడు మేము జోగ్ కళ్యాణం చేసుకుంటాం, ఎల్లమ్మ కడ కానీ పెమ్మవాడ కానీ పోచమ్మ కడ కానీ జోగ్ కళ్యాణం చేసుకుంటాం, అది మనం జోగిని అంటారు. కొంతమంది పెళ్లి చేసుకుంటారు, భార్యలతో ఉంటారు కొంతమంది, అలా ఉంటది. మా దాంట్లో ఇట్లా సింగిల్ గా ఉంటాం, భర్త భార్యతో కూడా ఉంటారు. ఓకే, భార్యతో వాళ్ళతో పిల్ల జల్ల కూడా వాళ్ళకు కూడా ఉంటారు. అట్లా ఏమి ఉండదు, అమ్మవారు వస్తుంది వాళ్ళకు కూడా అమ్మవారు వస్తుంది అనుకున్నట్టు మంచిగా ఉంటుంది. అలాంటి వాళ్ళని శివశక్తి అంటారు. పెళ్లి లేకుండా ఏమి లేకుండా నిత్యం దేవుడు పూజ చేసుకుంటూ ఉండే వాళ్ళని జోగిని. ఇప్పుడు మీరు వచ్చేసి శివశక్తి అంటారా జోగిని అంటారా? మిమ్మల్ని జోగిని అంటారు, శివశక్తి గారు. అంటే శివశక్తి నుంచి వచ్చిన కాబట్టి దేవుడు వస్తేనే శివశక్తి. ఆ దేవుడి నుంచి పెళ్లి చేసుకుంటే ఏం లేకుండా అమ్మవారి నిష్టల అమ్మవారు నిత్యం పూజ చేసుకుంటా కాబట్టి జోగిని అయిపోయారు. ఓకే, సో శివశక్తి నుంచి జోగినిగా మారారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్ శివశక్తి నుంచి అన్నారు కదా, అంటే అమ్మవారు రావడం ఒంటి మీదకి, అంటే చాలా వరకు శివశక్తి అంటే శివుల్లో సగ భాగం అని చెప్పి ఏదో అంటారు. అది అసలు ఆ శివశక్తి అంటే ఫుల్ మీనింగ్ ఏందంటారు? అర్ధనారీశ్వరుడు. సో మీరు అన్నట్టు అర్ధనారీశ్వరుడు అనుకుందాం. ఇప్పుడు శివశక్తి అన్నప్పుడు ఫస్ట్ టైం మీ ఒంటి మీదకి దేవుడు ఏ సమయంలో ఏ ఏజ్ లో వచ్చింది మీకు? నా వయసు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నాకు అమ్మవారు వచ్చింది. 3 సంవత్సరాల్లోనే? 3 years. ఓకే, నేను మొత్తం తల్లి పోచమ్మ ఉంది కదా, అలా అయిందంట. అలా అయిన తర్వాత నా ఒంటి మీద అమ్మవారు వచ్చేసి చికా వేస్తుంటే మా డాడీ అండి, వద్దు నా కొడుకు దేవుడు ఎందుకు వద్దు, ఈ చిన్న వయసులో ఏమైనా చేస్తారు ఏమని చెప్పేసి అప్పుడు మూఢనమ్మకాలు ఎక్కువ అన్నట్టు. ఎవరు ఏమో చేస్తారు, చంపేస్తారు నా కొడుకుని, ఇట్లా అట్లా చేతపడేసి నమ్మకం అట్లా అని చెప్పేసి మా బజార్లో వెంకన్న అని ఒక దేవుడు వచ్చి చాలా పవర్ఫుల్ తను ఉండే, తన దగ్గర తీసుకెళ్తే నా బిడ్డ వస్తుంది, ఏమీ కాదు మంచిగా అవుతుందని చెప్పేసి అంటే ఇక అక్కడికి ఇక్కడికి చాలా మంది దగ్గర తిప్పేసి రాకుండా కట్టేసింది. ఆనాడే అమ్మవారు ఒంటి మీదకి వచ్చేసి నువ్వు ఎప్పుడైతే చనిపోతావో మళ్ళీ నీ కొడుకు ఒంటి మీద అప్పుడే వస్తుందని చెప్పి చెప్పించిపోయింది. మా డాడీ చనిపోయిన తర్వాత నెల కూడా తిరగలేదు, మళ్ళీ నాకు అమ్మవారు. నేను ఏంటంటే ఒక మారుడు ఇంట్లో అమ్మవారు వచ్చిన తర్వాత ఆగమాగం అయిపోతుంటే ఇంట్లో తినడానికి ఇబ్బంది అవుతా ఉంది. చెల్లెలు, నాకు 2 చెల్లెలు, ఒక అన్నయ్య. ఎట్లయినా పోషించాలి, ఏదో ఒకటి చేయాలి వాళ్ళ గురించి అని చెప్పేసి అని సర్వన్ సెట్ అని ఉంటాడు ఇల్లెందులో. వాళ్ళ కూతురు దగ్గర పప్పి అని శీతలు అంటారు, పప్పి అక్కడ మేము పిలుస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళ ఇంట్లో శ్రీరామనవమి రోజు పోతే ఆ రోజు వాళ్ళు నన్ను చూసి నా పేరు రాము అని పెట్టారు వాళ్ళు. అసలు యాక్చువల్ సారయ్య నా పేరు, తర్వాత రాము అని పెట్టారు. రాము అని పెట్టిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకంతా మంచి జరగడం, వాళ్ళకి కిరాయి ఇంట్లో సొంత ఇల్లు కొనుక్కున్నారు, బాగుండడం, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండదు. ఇక వాళ్ళు ఎప్పుడైతే కొత్త ఇంట్లోకి వెళ్ళేసి వైష్ణవి దగ్గర పోయి వచ్చిన తర్వాత హోమం చేస్తుంటే నాకు అమ్మవారు వచ్చి చికా చేయడము, నాకు ఇబ్బంది అవుతుంటే అక్కడ ఉండలేకపోతున్నా. అసలుకి నన్ను చాలా బాగా చూసుకున్నది పప్పకి అయితే, సొంత తమ్ముళ్ళ అలా ఉన్నది. ఇక ఉండలేకపోతున్నా అసలు. ఏంటి ఇది, ఎంత తలగా తిరిగినట్టు, ఏదో బరువు ఎక్కినట్టు, పిచ్చిగా అరవడం, నేనే మాట్లాడడం, ఆటోమేటిక్ నా నడక చేంజ్ అయిపోయింది, నా మాట చేంజ్ అయిపోయింది, అసలుకి నా బిహేవియర్ చేంజ్ అయిపోయింది. వాళ్ళంతలో వాళ్ళకి ఏంటి ఇట్లా చేస్తున్నట్టు చేసుకున్నట్టు. అప్పటికి మన్ను సెట్ అయిన బెల్ట్ తీసుకుని కూడా కొట్టాడినట్టు. కొట్టి కూడా చాలా ఇప్పటికి బాధపడతాను నన్ను. అయ్యో ఎందుకు కొట్ట, అంత మంచిగా ఉన్న అబ్బాయిని ఎందుకు కొట్టని బాధపడతారు. అలా అయిన తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత
నాకు ఇక మా ఇంట్లో దుర్గమ్మ ఉంటుంది. దుర్గమ్మ డుబ్బు కొలుస్తా ఉంటాను. అవును. డుబ్బు కొలితే 3-3:30 టైంలో అసలు నేను ఏం చేసినా తెలియదు. ఓకే. అసలుకి ఒక మిరాకిల్ అది. అసలు నేను ఏం చేస్తున్నాను, ఎవరితో ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఆ 2 hours మా ఇంట్లో అందరి పిచ్చలలా చేశా. నాకేమో దయ్యం పట్టిందని చెప్పేసి మళ్ళీ మా అమ్మ వాళ్ళకి ఇట్లా అర్థం కావట్లేదు. ఇక ఏమో దయ్యం పట్టింది ఏమని చెప్పేసి అని శాంతమ్మని ఉంటుంది, ఆమె దగ్గర తీసుకెళ్ళి ఇల్లేందుల్ని ఓకే. తీసుకెళ్ళేసి అక్కడికి వెళ్ళంగానే ఆమె నవ్వుతూ, దయ్యం భూతం అనుకుంటారు, ఎవరో కాదు నేనే వచ్చింది, ఎందుకు మీరు ఇట్లా ఇబ్బంది చేస్తా ఉన్నారు అని చెప్పేసి అంటే, మా అమ్మకు కూడా అమ్మవారు వస్తుంది. వద్దు అమ్మ వద్దు, నా కొడుకు ఏదో కష్టం చేసుకుని బతకాలి, దేవుడు వద్దు ఏమొద్దు ఇవన్నీ ఏమొద్దు, ఎందుకు నా కొడుకు మీద ఇట్లా కన్నేస్తున్నాను. మా అమ్మ ఏడుస్తుంది. మా అమ్మ ఏడుస్తుంటే మా పెద్దమ్మ ఉంది. మా పెద్దమ్మ ఉండి కనకమ్మ అన్నట్టు మా పెద్దమ్మ. ఆమె ఉండి లక్ష్మి నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, దేవుడు వచ్చిన వాళ్ళు కట్టేస్తే ఆగమైపోతాం, రానివ్వు, మంచికైతే రానివ్వు, చెడుకైతే వద్దని చెప్పేసి అన్న తర్వాత అమ్మవారు కూడా వచ్చేసి నేను మంచిగా వస్తున్నా, 10 మంది సేవ చేయాలి, నేను వచ్చేసి వాళ్ళ బాధలు వాళ్ళ కష్టాలన్నీ తీర్చాలని చెప్పేసి అని ఒంటి మీదకి వచ్చి చెప్పిన తర్వాత ఇక అట్లా అక్కడ పబ్లిక్ రావడం, వాళ్ళకి ఏది అయినా వాళ్ళకి మంచి జరగడం, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కావడం, జాబు లేని జాబులు రావడం, ఇలాంటి అనారోగ్యంతో వచ్చిన అమ్మవారు కొంచెం పసుపు కుంకుమ నిమ్మకాయ ఇస్తే సెట్ అయిపోయేది. ఓకే. అలా ఉన్న తర్వాత ఇక మంచిగా ఎదుగుతా ఉంటే ఇక కొంతమంది శత్రువులు తయారయ్యారు నాకు. మీరు ఇందాక అన్నారు నా నడవడిక మారిపోయింది, నా బాడీలో చేంజెస్ వచ్చేసాయి, నా మనసు మారిపోయింది అని చెప్పి ఒక మాట అన్నారు. అలాంటి సందర్భాల్లో బయట వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక చులకనగా చూడటం, అట్లాంటి సిచ్యువేషన్స్ మీరు ఎట్లా ఫీల్ అయ్యేవాళ్ళు? చాలా నా నిజ జీవితంలో చెప్పుకోలేని బాధలు. ఓకే. అసలుకి అవి చెప్పలేదు. అసలుకి చెప్పండి మా వ్యూవర్స్ కోసం. అన్నారు అసలు వీడికి దేవుడు ఏంటి, వీడి దేవుడా, అసలు ఏంట్రా బాబు ఈ జనాలు ఏంటి, అసలు వాడు ఏం చేస్తుండు బజార్లో, అసలుకి వాడిని ఇక్కడ ఉంచనియొద్దు, అసలుకి వాడిని ఇక్కడ చెల్లగొట్టేసేయాలి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి అని చాలా. మా బస్తీలో నాకన్నా ఇంకొక అతను ముస్లిం అతను వచ్చేవాడు దేవుడికి. ఆయన దగ్గర కొంతమంది పాత వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అటే వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇక నా అక్కడికి వచ్చిన తర్వాత ఫుల్ పబ్లిక్ అన్నట్టు. అవంటే 2 గంటల 1 నుంచే వాళ్ళ చెప్పులు లైన్లో పెట్టుకుని వెళ్ళేవాళ్ళు అన్నట్టు ఇంటి దగ్గర. అట్లా గల్లీ వరకు వెళ్ళిపోయేది అన్నట్టు. అట్లా ఉన్న తర్వాత అట్లా ఉంటే ఇవన్నీ మా ఇంటి నుంచి నిమ్మకాయలన్నీ పోతున్నాయి, అవి పోతున్నాయి, ఇవి పోతున్నాయి అని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు అబ్జెక్షన్ పెట్టేవాళ్ళు కాదు. డౌన్లో ఎక్కడనో పడని వాళ్ళు ఉండి ఇట్లా వేస్తుండు అట్లా వేస్తుండు, వాడిని భయాలు ఉంచొద్దు, ఏదో ఒకటి చేయాలి, ఎల్లగొట్టేయాలని చెప్పేసి అట్లా చేశారు. అట్లా చేసినప్పుడు కూడా వాళ్ళకు కూడా అమ్మవారు కళ్ళపై చెప్పింది, నేను వచ్చింది నేను అమ్మవారిని, ఏమి కాదు, నీ భార్యకి కూడా వస్తా. ఓకే. నీ భార్యకి కూడా వస్తా. 10 సంవత్సరం నువ్వు జైలుకి వెళ్తున్నావు, పేరు చెప్పను వాళ్ళది, 10 సంవత్సరం జైలుకి వెళ్తున్నావు, నువ్వు నన్ను నమ్ముకుంటే నేను ఎప్పుడు జైలుకి వెళ్ళి నేను ఒక స్థాయిలో నిలబెడతా అని చెప్పింది అమ్మవారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, తప్పు ఒప్పుకున్నారు, వచ్చారు, నాతో మంచిగా ఉన్నారు, మంచితనంతో ఉన్నారు. వాళ్ళ భార్య కూడా దేవుడు వచ్చింది, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, నేను హ్యాపీగా ఉన్నా. కానీ కొన్ని ఏంటంటే ఇక మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, ఇప్పుడు ఇలా ఉన్న ఈ గెటప్లో ఇలా ఉండి జుట్టు పెంచుకొని గాజులు మెట్టలు ఇవన్నీ వేసుకొని పోయే వరకు ఎలా అంటే, మా చెల్లె భూపాలపల్లిలో ఉంటుంది, ఒక చెల్లి జనగాంలో ఉంటుంది. ఓకే. ఒక నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి ఎట్లా పిలిస్తే వెళ్ళాలి కదా. అవును. వెళ్ళి వస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ పలకరింపు మంచిగా, అన్న అని, అమ్మ అని, అక్క అని అందరు మంచిగా పిలుస్తారు, మంచిగా ఉంటారు. ఇక ఎవరైతే మేము పోయిన తర్వాత మా చెల్లెవారి ఇంటికాడనో అట్లా ఉన్న తర్వాత వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ భర్తకు కానీ లేదా తను ఒక భార్యకు కానీ ఏమనైతే వాడు వచ్చిపోయిండు అందుకేమో ఇది వాళ్ళే చేసేళ్ళు అని మా చెల్ల వాళ్ళ మీద నిందలు వేయడము, తిట్టడము, ఇలాంటి చాలా జరిగినాయి. వాళ్ళకి అనుకోకుండా జ్వరాలు వచ్చినా గానీ అది మీరే ఏదో ఏదో నేను చేసినట్టు ఫీల్ అయ్యేది. అట్లా చాలా సార్లు నాకు చెప్పపోయేది మా చెల్లి. మా అన్నతో చెప్తే మా అన్న బాధపడతాడేమో అని చెప్పపోయేది, తనలో తనే కుమిలిపోయేది. అలా అలా నాకు వేరే వాళ్ళతో తెలిసిపోయింది. ఇక తెలిసిపోయి ఏంటి నేను ఇంత 10 మంది మంచి చేస్తా, నాకెందుకు ఇంత చెడ్డ పేరు. ఇప్పుడు నేను అదే అడగబోతున్నా. ఇప్పుడు మీ ఊరి వైజ్ చూసుకున్నా గానీ మీరు ఒక ఊర్లో ఇల్లందులో ఉంటున్నారు. ఇప్పుడు మీ ఊర్లో గానీ మీ ఏరియాలో గానీ ఏదో ఒకటి సపోజ్ అయినా గానీ పలానా ఏరియాలో పలానా సారన్న ఉన్నాడు, పలానా సారిక గారు ఉన్నారు కాబట్టి ఆమె ఏదో చేస్తుంటదేమో మమ్మల్ని అని చెప్పి కూడా మీరు చెయ్యని దానికి కూడా మీ మీద నెట్టేసిన సందర్భాలు ఉన్నాయా? ఎవరో చేసిందని నా మీద పడ్డది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ వచ్చేసి తప్పైందని కాళ్ళు మొక్కిళ్ళు ఆ కేసు రిటర్న్ తీసుకున్నారు. నన్ను కొట్టిన పోలీస్ కూడా చనిపోయాడు. నా హెయిర్ కట్ చేసిన జైలర్ కూడా జాబ్ పోయింది. నేను జైలుకి వెళ్ళా, నా నిజ జీవితంలో నేను జైలుకి వెళ్ళా. నేను అస్సలకి పడరాని కష్టాలు పడ్డా. అమ్మవారు వచ్చి అర్థమవుతుంది, అస్సలకి ఎలా అంటే
ఈ బతుకు వద్దు అన్న ఫీలింగ్ కూడా వెళ్ళిపోయా. 2 times ఉరి కూడా వేసుకున్నా నేను. అంటే మీ ఒంటి మీద అమ్మవారు వచ్చినా కూడా మీకు ఇన్ని కష్టాలు వచ్చాయంటారా? ఆ మేడను సమ్మక్క తల్లి జైలుకి వెళ్ళింది. అవును. నేనెంత అసలు సో మీ బాధలోనే అర్థమవుతుంది అది ఎంత సఫర్ అయి ఉంటారు అనేది కూడా. సో మీరు ఇప్పుడు ఇంకా చాలా మందికి ఒక ఆశను మీరే కల్పించాలి మీలాగా ఉన్న వాళ్ళకి. కానీ నాలాంటి వాళ్ళు 4 గోడల మధ్యలో చాలా బాధపడతా ఉంటారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. Yes. వాళ్ళ ఫ్యామిలీస్ లో కూడా ఇంతే ఉంటది. వాళ్ళ బాధతో కొంతమంది తాగి చికాకు, దేవుడు వచ్చినా కానీ తాగే చికాకు పడి భార్యని పిల్లల్ని పట్టించుకుంటారు, రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఉంటారు. అవును. కొంతమంది ఇట్లా కాకుండా దేవుడు వచ్చేసి మా అమ్మకి ఈ నిందలు ఎందుకు, ఈ అవమానాలు ఎందుకు అని చెప్పేసి ట్రాన్స్ లా మార్పేసేసి ఇట్లా అడుక్కుంటూ కూడా బతికే వాళ్ళు ఉన్నారు మా దాంట్లో. అవును. సో ఇప్పుడు మీరు అన్నారు చూసారా ఇంత బాధపడుతున్నారు కదా, ఇప్పుడు ఒక శివశక్తి గానో ఒక జోగిని గానో మీ ఒంటి మీద పూనకం వచ్చినప్పుడు చాలా మంది కూడా క్యూలో నించొని మరి బొట్లు పెట్టించుకుంటారు, కాళ్ళ మీద దండాలు పెడతారు. అదే తిరిగి వాళ్ళ ఇంట్లో ఒక శివశక్తి గానీ ఒక జోగిని గాని బయటకు వస్తుంది అంటే యాక్సెప్ట్ చేయరు. దేనికంటారు అది? ఇప్పుడు మాకు దేవుడు రాగానే అమ్మవారు వచ్చింది, సారికమ్మ వచ్చింది, సారికమ్మ కాళ్ళు మొక్కుతారు, సారికమ్మ దండం పెడతారు, సారికమ్మ దీవించాలి, ఆశీర్వదించాలి, వాళ్ళకి పిల్లలు ఎడ్ చేయాలి, అన్ని చేయాలి. అదే కానీ అదే వాళ్ళ ఇంట్లో అట్లాంటి మాలాంటి వాళ్ళు వస్తే మాకు గుడిపైకి దేవుడు వద్దు, ఇలాంటి చేయకూడదు అని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది చేయడం, వాళ్ళని రూమ్లో పడేసి కొట్టడము, లేకపోతే ఏదో చేయడము, వాళ్ళని తీసుకెళ్ళి ఇంకా వేరే ఊర్లో పెట్టడం, అట్లా చేసుకుంటూ కూడా ఈ అమ్మవారు వచ్చిన తర్వాత మేము ఏం పని చేయలేము. చదువుకున్న వాళ్ళు ఉంటారు, అవును, లా చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, మా దాంట్లో డాక్టర్ చదివిన వాళ్ళు ఉన్నారు, పోలీస్ అయి కూడా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా అమ్మవారు ఏం బయట పని చేయనియదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళ దేవుడు చెప్పాలి అన్నప్పుడు వాళ్ళ సొంత ఇంట్లో లేకుండా ఎక్కడో వేరే జిల్లాలలో పోయేసి ఒక పల్లెటూర్లలో వాళ్ళ దేవుడు చెప్పుకుంటా వాళ్ళు 10 మంది సేవ చేస్తూ బతుకుతా ఉన్నారు. మేము ఎవరికి మోసం చేయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, మేము ఎవరింటికి పోవట్లేము, వాళ్ళని రా అని చెప్పట్లేము. వాళ్ళంతలో వాళ్ళు మాకు దేవుడు నుంచి నమ్మి మనకు వస్తూ ఉంటే కొంతమంది ఎలా అంటే ఏదో దానికోసం వచ్చేసి మేము అడగకున్నా కానీ మాకు అక్కడ పోసిపోతారు. ఇది కాలేదు అది కాలేదు అని చెప్పేసి మా మీద మళ్ళీ నిందలేస్తూ ఉంటారు. ఇది సమాజంలో చాలా అర్థం చేసుకోవాలి. మీరంటే మీలాంటి వాళ్ళంటే మాకు తలగదు, కానీ మేము బాధపడుకుంటూ ఏడ్చుకుంటూ ఏదన్నా ఒకటి అంటే మీ పిల్లలకి కానీ మీకు కానీ ఇంకెవరికైనా తాకుద్ది. అలాంటప్పుడు మాలాంటి వాళ్ళ జోలికి రాకూడదు. మాలాంటి వాళ్ళతో ఆశీర్వాదం పొందాలి, మంచితనంగా ఉండాలి తప్ప మామని నిందలేదు. దయచేసి చెప్తున్న అందరికీ మంత్రాలు అనేది ఏమి రావు మాకు. ఆ దేవుడు అమ్మవారు వచ్చేసి ఏమి చెప్తే మీరు దేనికోసం వస్తారో మేము అదే చెప్తాం తప్ప ఇంకా నాలుగు కలిపి చెప్పడం వాళ్ళ మీద వీళ్ళకి ఎలాంటి చెప్పము. కనీసం ఇలాంటి అందరూ మానుకోవాలి. శివశక్తిని నమ్మి మీరు శివశక్తులు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తారు, ఆ దేవుని కాడికి వెళ్ళేసి 10 మాట చెప్పేసి వాళ్ళకి ఒడిబియాలు పోస్తారు, ఎత్తు బంగారాలు ఇస్తారు, బంగారం పెడతారు, వెండి పెడతారు, పైసలు ఇస్తారు, అన్ని చేస్తారు. అయిన తర్వాత దేవుడు అదే మీ ఇంట్లో వస్తే ఒక దేవుడు వస్తే ఎందుకు చూడరు మీరు సరిగా? అవును, మీ ఇంట్లో అమ్మవారు వచ్చింది కదా, అదేదో మీ ఇంట్లోనే మీ అబ్బాయికి వచ్చినప్పుడు మీ అబ్బాయితో మంచిగా ఉండి మంచి చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. అవును, ఆ అబ్బాయి కూడా బయటకు పోటీ ఎక్కడో బతకడు కదా. కొంతమంది ఊరేసుకుని చచ్చిపోయారు శివసత్తులు. వాళ్ళ అమ్మ నాన్న కొట్టడం వల్ల ఈ గాజులేంటి, చీరలేంటి, ఇవేంటి ఇట్లా ఉండకూడదని చెప్పేసి అంటే ఊరేసుకుని చనిపోయారు కొంతమంది. మీరు ఇంత సఫర్ అయ్యి మీరు ఇంత బాధపడుతున్నారు, ఇప్పుడు ఇంతగానో ఎమోషనల్ అయ్యారు కదా. ఇప్పుడు ఏదైతే శివశక్తులను అడ్డం పెట్టుకోనో లేకపోతే నేను ఒక జోగిని అను లేదంటే నేను ఒక ట్రాన్స్ అనో చెప్పి సమాజంలో కొంతమంది చేయబట్టి కొన్ని బ్యాడ్ ఇంప్రెషన్స్ అనేది వాళ్ళ మీద పడుతుంది. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి అండి, ఇప్పుడు ఎలా అంటే కొంతమంది ఉంటారు, అందరూ ఉండరు అందులో, కొంతమంది ఉంటారు డబ్బు కాశపడి తొందరగా నీ కోటీశ్వరం కావాలి, తొందరని ఎదగాలి అని చెప్పేసి ఆలోచించి రాంగ్ స్టెప్ లో పోయేవాళ్ళు తప్ప మా దాంట్లో అందరూ కారు అట్లా. ఎవరో ఒకరు చేసిన దానికి మా దాంట్లో అందరికీ అది తప్పని ఎంతెందుకు నాలోనే అయింది కదా, ఎవరికో కాదు నాలోనే అయింది. అది నిజం కాదు అబద్ధం అని చెప్పి ప్రూఫ్ చేసుకున్నా అందరిలో నేను. మా కమ్యూనిటీలో ప్రూఫ్ చేసుకున్నా, మా బజార్లో ప్రూఫ్ చేసుకున్నా, సమాజం మొత్తం ప్రూఫ్ చేసుకున్నా నేను. అది అన్ఎక్స్పెక్టెడ్ జరిగిపోయింది, అది ఎవరో తెలియక నా మీద నిందేశారు, స్టేషన్ తీసుకెళ్లారు. 41 days అమ్మవారు ఏది విధంగా అయితే చెప్పిందో అదే విధంగా బయటికి వెళ్ళినా వచ్చినా అన్ని సెట్ అయిపోయింది. ఎప్పుడైనా ఈ టోటల్ జర్నీలో అమ్మవారు మీతో కలలో మాట్లాడడం కానీ సంకేతాలు ఇవ్వడం కానీ ఏమైనా జరిగిందా మీకు? అమ్మవారు రోజు మాట్లాడుద్ది మాతో. అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు మాట్లాడుద్ది, ఏదన్నా చెప్పుద్ది. మేమేంటంటే అమ్మవారు వచ్చినప్పుడు ఇది అన్ని చెప్తే జనాలకి వీడు మంత్రాలు చేసిండు, అమ్మవారు చెప్పలే వీడు మంత్రాలు చేసిండు, వానికల్లే ఎట్లా అయిపోయింది అని చెప్పేసి నిందలు ఎక్కడ వేస్తారో మా మీద అని చెప్పేసి అమ్మ ఏం చెప్పిన, అమ్మ ఏం కావద్దు, అందరు బాగుండాలి, అందులో నన్ను చల్లగా చూడతాలని మొక్కుతాం. మొన్న రీసెంట్ గా మా ఇంట్లోకి నాగులమ్మ వచ్చేసింది.
టెంపుల్ కట్టాలి, అది చేయాలి, ఇది చేయాలి. నేను ఒకరితో టెంపుల్ కట్టించుకుంటున్నాను. నేనైతే ఏ ఇంట్లో నుంచి అయితే వచ్చానో ఆ ఇంటి వాళ్ళతోనే టెంపుల్ కట్టించుకున్నా. అమ్మ నేను ఎట్లా మాట్లాడతా వాళ్ళతో, నేను ఎట్లా పోతా అంటే లేదు, నేను వాళ్ళతోనే చేతితోనే కట్టించుకుంటా, వాళ్ళే వస్తారు కడతారు. ఓకే. బజార్ మొత్తం ఒకటే. ఎంతమంది వచ్చి నేను కట్టిస్తాను ఎవరిని వద్దంటుంది. నాకు ఎవరైతే నీ ఇంట్లో నుంచి వచ్చినావో ఆ ఇంటి నుంచే నాకు కావాలి. నువ్వు ఎవరు ఎంత ఇచ్చినా కానీ నేను కట్టించుకుని వాళ్ళతో. అంటే చాలా వరకు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, అమ్మవారితో రోజు మాట్లాడతా అని. ఇప్పుడు మనం ఉన్నది కలియుగంలో. అవును. చాలా వరకు కలియుగంలో అమ్మవారు డైరెక్ట్ కళ్ళ ముందు నించొని నేనే అమ్మవారిని అన్నా కూడా నమ్మే పరిస్థితులు లేవు. ఇది కరెక్ట్ చెప్తున్నా కదా. సో అట్లాంటిది మీరు డైలీగా అమ్మవారితో మాట్లాడుతున్నా అంటే జనాలు ఎలా నమ్మాలి మిమ్మల్ని? జనాలు నమ్మే అవసరం లేదు. నాకు అమ్మవారు చెప్తుంది, నీ అమ్మవారు అందరు బాగుండాలని కోరుకుంటుంది. ఏదో జనాలు వచ్చేసి నాకు ఏదో చేయాలని నాకు లేదు. చాలు, అమ్మ చాలా ఇచ్చింది నాకు, చాలా ఇంతే. సో జనాలు నమ్మకపోయినా బాధ లేదు. ఓకే. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కలియుగంలో చూస్తే చాలా అరాచకాలు, చాలా వింతలు, కళ్ళతో చూడలేనివి కూడా ఇప్పుడు కళ్ళారా చూడాల్సి వస్తున్న పరిస్థితుల్లో ఒక జోగినిగా లేదంటే ఒక శివశక్తిగా మీరు ఈ సొసైటీకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏమి లేదు, ధర్మాలు ఎక్కువ చేయండి. ఓకే. ధర్మాలు ఎక్కువ చేయండి. మీరు ఎంత అలా ఇది ఎలాంటి సొమ్మా తెలియదు. కనీసం ఒక రోజుకు 10 మంది కన్నా ఒక పిరిగడ అన్నం పెడితే చాలు. మీరు చేసిన పాపాలు పోతే కలియుగం బాగుంటది. ఓకే. ఈ సమాజంలో కావాల్సింది మనిషికి ఏంటిది? డబ్బు. డబ్బు. ఈ డబ్బు ఉంటే మనిషి ఎలాంటి పాపం చేయడు. ఇప్పుడు డబ్బు కోసం ఇవన్నీ పాపాలు. అందుకే చెప్తున్నా, నువ్వు చేసేది పాపం నీకు తెలుసు కాబట్టి ఆ పాపం పోవాలంటే ఒక 10 మందికి అన్నం పెట్టాలి. ఓకే. సారికా గారు ఓన్లీ ఇప్పుడు ఈ దైవ భక్తే కాకుండా సోషల్ సర్వీస్ కూడా బాగా చేయడంలో ఫస్ట్ ఉంటారు. ఎలాంటి వారికైనా హెల్ప్ చేయడంలో చాలా ముందు ఉంటారు అని చెప్పి మేము ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం తెలిసింది. ఈ సహాయం అనేది ఎందుకు మీరు ఇంత విస్తృతంగా చేస్తున్నారు? సమాజంలో ఈ మానవ జన్మ రావడం చాలా గొప్ప జన్మ ఇది. మళ్ళీ ఈ జన్మ వస్తుందో రాదో కూడా తెలియదు. ఆ భగవంతుడు నాకు ముద్ద పెడుతుండు, ఆ ముద్ద నుంచి కొంచెం తీసి 10 మంది సహాయం చేస్తుండు అంతే. ఓకే. ఎవరి కడుపు కొట్టట్లేను, ఎవరి నెత్తి కొట్టట్లేను. ఆ దేవుడు చెప్పిన దాంట్లో నుంచి వాళ్ళు పెట్టిన ఓ పావులతోని, ఆ పావులను నేను ఒక 5 పైసలు 20 పైసలు ఖర్చు పెట్టేస్తాను, నేను ఉంచుకోను. ఓకే. సో మేము తెలిసిన దాని ప్రకారం సారికా గారికి రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఒకటి ఉంది. అందుకే సేవా కార్యక్రమాల్లో బాగా ముందుంటున్నారు. మా ట్రాన్స్లో, మా కమ్యూనిటీలో కూడా రాజకీయాలు ఎందుకు ముందుకు రావద్దు అనే మొదటి అడుగు మీ ద్వారా వేద్దామన్న ప్రయత్నంలో ఉన్నారని తెలిసింది. వాస్తవమేనది? వాస్తవమే. ఏంటంటే రాజకీయాలు రావాలి, మాలాంటి వాళ్ళు కూడా రాజకీయాలు వస్తే ఏంటంటే మాకు భార్య పిల్లలు ఉండరు, ఎవరుండరు. సమాజంలో మాలాంటి వాళ్ళని రాణిస్తే ప్రజలకి సేవ చేస్తుంది తప్ప మేము ఏదో మాకు ఆస్తులు సంపాదించుకోవాలి, మా భార్య పిల్లలు మంచి చేసుకోవాలి, వాళ్ళ చదువులు చదివించాలి, వాళ్ళకి ఇచ్చేయాలి, వచ్చేయాలి, మాకు ఏ ఆలోచన ఉండదు. మాకు ఏదన్నా కానీ ప్రజల కష్టం చూసుకోవాలి. ఇప్పుడు నేను చేసేది కూడా అంతే, ప్రజల కష్టం కోసం. ప్రజలు బాగుంటే చాలనుకోండి, మేము పూజ చేస్తున్నాం, అది చేస్తున్నాం, ప్రజల కోసం చేస్తున్నాము. ఈ రాజకీయ రంగంలో కూడా రాణిస్తే మాలాంటి వాళ్ళని అప్పుడేంటో చూపిస్తాం మేమందరం. 100%. ఎందుకంటే మీకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి, మీ పాలన కూడా ఎట్లుంటుందో జనాలు కూడా తెలుసుకోవాలి. 100%. సో బ్యాక్ టు డెవోషనల్ వైజ్కి వస్తే, రాజకీయానికి వస్తే పక్కన పెడదాం. ఇప్పుడు మీ పర్పస్లోకి వస్తే చాలా వరకు జనాలకి ఒక డప్పు సౌండ్ విన్నా, దేవుడి పాటలు విన్నా, అక్కడ ఏదైనా కోలాహలంగా ఉన్నా కానీ అమ్మవారు వచ్చేస్తారు, పూనకం వచ్చేస్తారు. ఆ సందర్భంలో అసలు ఆ పూనకం వచ్చినప్పుడు ఏ విధంగా ఉంటుంది మీకు? ఆ డప్పు సప్పులకి బాడీలో మొత్తం వైబ్రేషన్ వేరే అయిపోయేసి మనం ఏం చేస్తున్నామో మన మైండ్కే మనకు తెలియదు. ఓకే. ఆ క్షణంలో అలా ఏం చేస్తున్నాం, అక్కడ వాటర్ ఉందా, నిప్పులు ఉన్నాయా, ఇంకా ఏమున్నాయా, చచ్చిపోతున్నామా, ట్రైన్ వస్తుందా, బస్సు, ఏమి చూడమన్నట్టు. ఆ ఒంటిలో పూనకం వచ్చేస్తుంది, అట్లా 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 ఊగిపోతాం, అది అయిపోద్ది. అది ఎవరికి తెలియదు, చూసే వాళ్ళకి యాక్టింగ్ అనుకుంటారు. అవును. అది అనుభవించే వాళ్ళకి ఆ పెయిన్ తెలుస్తుంది. నీకు ఆకలి అవుతున్న విషయం నీకు తెలుస్తుంది, మాకు తెలియదు కదా. మా ఒంటి మీద పూనకం వచ్చేది కూడా అంతే. అంటే పూనకం వచ్చినప్పుడు ఏ లాంగ్వేజ్ అయినా కానీ, ఏ మాటలైనా కానీ మాట్లాడుతూ ఉంటారు. అది వాళ్ళకి రాని భాష అయినా సరే మాట్లాడుతూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు మాట్లాడుతుంటే కూడా అవతలకి అర్థం కాదు. అది మాట్లాడేది మనిషి మాట్లాడుతుందా, అమ్మవారు మాట్లాడుతుందా? అమ్మవారే మాట్లాడిపిస్తుంది, మనిషి మాట్లాడతాడు, ఆ అమ్మాయి ఒంటిలో ఉండి మాట్లాడిపిస్తుంది. ఓకే, అంతే. సో అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఒక ఆపదని కానీ లేదంటే ఫ్యూచర్ లో జరగబోయేదాన్ని కూడా ఆటోమేటిక్ గా వీళ్ళ మాట ద్వారా చెప్పిస్తుంది అమ్మవారు. అది వాస్తవమే అంటారా? వాస్తవం అండి, ఎన్నో జరిగినాయి. మన శ్రీదేవి రామకమ్యూనికి వెళ్ళిన అమ్మవారు వచ్చేసి పాపాలు మోయలేకపోతున్నా, నాకు భారం ఎక్కువైపోతుందని చెప్పేసి అన్నది. చెప్పి 15 రోజులు కూడా కాలేదు. జపాన్లో ఏం జరిగింది, అమెరికాలో ఏం జరుగుతుంది, త్వరలో మన ఇండియాకి కూడా ఏదో ఒక ముప్పు పక్కా అంటారు. పక్కా ఎలాంటి ముప్పు ఉండొచ్చు అంటారు? కరోనా కన్నా భయంకరమైన వ్యాధి వస్తుంది మనకి. మళ్ళీ కరోనా కన్నా భయంకరమైన వ్యాధి వస్తుంది. సో అంటే అమ్మవారు తెలియజేశారు
మరి ఇది మీరు ఏమైనా పై అధికారులకు కానీ అట్లా తెలియజేయడానికి ట్రై చేస్తారు? ఎవరు చేసినా కానీ వాళ్ళ అవసరానికి మా అక్కడికి వచ్చేసి మేము గెలవాలి, మేము ఇచ్చేయాలి, మాకు పూజలు చేయని చెప్పిపోయేటోళ్ళే. కానీ మరి ప్రజలకు ఏం కాకుండా ఈ పూజ చేయండి అమ్మా, ఈ గుడి మీకు కట్టిస్తాం, ఇలా చేస్తాం. ప్రతి ఒక్క ఊరికి ఇప్పుడు శివశక్తి ఉంది. అవును, శివశక్తి ఉంది ఇంట్లో. ఇంట్లో అమ్మవారికి వాళ్ళకి మాకు ఎల్లుబాటు లేక, మేము గుళ్ళు కట్టించుకోలేక, ఏం లేక మేము ఖాళీగా ఉండకుండా ఆ ఊరుకున్న అధికారో లేకపోతే ఎమ్మెల్యేనో లేకపోతే వార్డ్ నెంబరో చైర్మనో ఇంకా లేకపోతే ఎవరైనా పల్లెటూరులో ఉన్న సర్పంచులు ఎవరైనా కానీ గుర్తించుకొని ఒక గుడి లాంటి ఏర్పాటు చేసి గుడి కట్టించి గుడిలో పూజలు చేసుకుని ఉంటే, ఒక శివశక్తి ఉంటే ఆ ఊరికి ఎలాంటి కీడు జరగదు. ఇది వాస్తవం, ఇది నిజం, పచ్చి నిజం. ఏ కీడు జరగదు. ప్రతి ఒక్క శివశక్తి చెప్తున్నా. ఇది ఎట్లా అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులైనా ప్రతి పెద్దవాళ్ళ ఇప్పుడు కొంతమంది కోట్లు, 100 కోట్లు ఉంటాయి, 1000 కోట్లు ఉంటాయి. అవి ఏం చేసుకుని మురుగ పెడతాం. చచ్చిపోయినప్పుడు ఏది రాదండి మన ఎమ్మటి. మనం చేసిన పుణ్యాలు మన ఎమ్మటి వస్తాయి. అలాంటప్పుడు ప్రతి ఊరికి ఒక గుడి కట్టించే శివశక్తికి మంచి వాళ్ళు పూజలు చేసుకోవాలంటే ఆ ఊరు కలకల్లా ఆడుకుంటే ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. పిల్ల జల్ల పాడి పంట గొడ్డు గోద ఏదైనా కానీ చాలా బాగుంటుంది. దయచేసి ఇది ఒక్కటి మాత్రం చేయండి అందరూ. ఇప్పుడు ఏదైతే మీరు మీ విషయానికి వస్తే, మీరు ఒక ఇంట్లో కూర్చొని ప్రజల సమస్యలు తెలుసుకొని, మీ కాడికి వచ్చిన వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి పరిష్కారం ఇస్తున్నారు. ఆ టైంలో వాళ్ళ టోటల్ లైఫ్ జర్నీ అనేది మీకు ఏ విధంగా తెలుస్తుంది? అంటే అమ్మవారు ఒంటి మీదకి వచ్చినప్పుడు మాకు గుర్తుండదు ఏది. ఓకే, మేము చెప్పేది మాకేం గుర్తుండదు. ఇది రియల్. అంటే మాకు నిజం, మీకు అబద్ధం. అది ఎలా అంటే ఏదో చెప్పిందిలే, వచ్చింది సారిక వచ్చేసి చెప్పేసి పోయిందని మీరు అనుకుంటారు. కానీ పచ్చి నిజం. మాకు ఏది గుర్తుండదు. ఆ సమస్యతో వస్తే సమస్య చెప్పేస్తుంది. ఈ సమస్యతో వీళ్ళు వచ్చినప్పుడు ఈ సమస్యను సెట్ చేసుకొని ఇది చేసుకుని సెట్ అవుతుంది. అది మేము చేసినాక కూడా అది వాళ్ళు ఏదో రాంగ్ చేసుకుంటే అది కాకపోతే మేము బాధ్యులం కాదు కదా. ఇప్పుడు మీరు ఒక సమస్యతో వచ్చారు. ఆ సమస్య చేయడానికి ఇంత అయితే సామాన్ చెప్తాను తీసుకొని వస్తారు. 5,000 10,000 ఇంకా లేదంటే ఇంకా కొంత వేరే పూజలు ఉంటే ఎక్కువ కూడా ఖర్చు అయ్యింది. అయిన తర్వాత అయ్యో మేము ఇంత ఖర్చు పెట్టాం, ఇది కాలేదంటే నువ్వేదో తప్పు చేస్తే మేము మార్కెట్లేదు. దేవుడు చెప్పినట్టు చేసుకో, మంచిగా హ్యాపీగా అయిపోద్ది, మంచిగా ఉంటావు. నా దగ్గరికి ఇంతమంది సంతానం, ఎంతో మందికి ఇచ్చా. జాబు లేని వాళ్ళు జాబులు, వాళ్ళకి జాతర మేడారం జాతర వస్తే మినీ మేడారం లాగా అనిపిస్తుంది మా ఊర్లో. ఓకే, చాలా బాగా జరుగుతుంది. సో ఇప్పుడు మీరంటే నాకు గుర్తుకొచ్చింది, చాలా మంది కూడా ఎక్కువ వరకు మీ కాడికి వస్తే అల్లు పట్టించుకోవడానికో సంథింగ్ అల్లు పట్టడం ఏదో అంటారు. అసలు ఈ అల్లు పట్టడం అంటే ఏంటిది? ఇప్పుడు కొంతమంది బియ్యంతో కుండ పెట్టి చేస్తారు. అవును. కొంతమంది కొబ్బరికాయతో చూస్తారు, కొంతమంది చీపురు పుల్లలతో చూస్తారు. అవును. పురాణ కాలం నుంచి అమ్మమ్మ నాయనమ్మల కాలం నుంచి వస్తుంది అన్నట్టు. అది దాంట్లో కూడా రియల్, అది నిజమే అయితే నిజంగా ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి మీరు చెప్పిన ప్రాసెస్ లో నేను చాట ప్రాసెస్ చాట బియ్యం ఇప్పుడు నేను కూడా చేస్తుంది. బియ్యం తీసి చాట పెడితే ఆ ఒళ్ళు పెడితే ఇట్లా పట్టుకుంటే ఆటోమేటిక్ బియ్యం ఇటు కదులుతా ఉంటాయి. డైరెక్షన్ చూపెడతాది. అవునా కాదంటే చూపిస్తుంది, తిప్పేస్తుంది. వాస్తవమే. ఎందుకంటే చాలా వరకు చూస్తున్నప్పుడు మా ఇంట్లో పనిచేస్తుంది, జరిపిన ఫీలింగ్ లో లేదు మా ఇంట్లో పనిచేస్తుంది. ఆమె కూడా అమ్మవారు వస్తుంది. అంటే మా బట్టలు సాకులామే ముండమ్మ అంటాం. ఓకే. తను చాటతో చూస్తుంది. తను ఏ చూసినా కరెక్టే. ఓకే. అంటే కామన్ పర్సన్స్ లో కూడా ఈ శక్తి ఉంటుందా? లేదు, అందరిలో ఉండదు. అది ఎవరికో ఒకరికి. ఇప్పుడు మా నాయనమ్మకు ఉందనుకో, అది నా చెప్తే నాకు వస్తుంది. ఓకే, అట్లా వంశపరంగా వస్తుంది. అది కూడా అంటే నాకుంది అని చెప్తే అది వాళ్ళకి వస్తుంది. ఓకే. ఈ అల్లు పట్టడం గురించి పక్కన పెడితే చాలా వరకు కూడా మీరు ఎక్కువగా చాలా ఊర్లోకి వెళ్ళి మరి పట్టణాలు చేయడము అట్లాంటివి చేస్తారు. మల్లన్న పట్టణాలు సంథింగ్ ఇవి ఉంటాయి కదా, అసలు వీటి గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు? ఇప్పటిది కాదు, ఫస్ట్ పుట్టింది ఎల్లమ్మపట్నం. ఓకే. ఎల్లమ్మపట్నం, పోషమ్మపట్నం, మల్లన్నపట్నం. మల్లన్నపట్నం ఇది. ఇప్పుడు ఎల్లమ్మ పట్టణాల గురించి మల్లన్నపట్నం పెద్దగా చెప్పేది ఏముండదు, అది అందరు తెలిసిన విషయమే. ఎందుకంటే ఎల్లమ్మపట్నం అనగానే ఎల్లమ్మకి జోగెత్తి లందకడికి వెళ్ళేసి లందలో బొట్టు పెట్టేసి అమ్మవారు అందరి నుంచి వచ్చిన తర్వాత ఇంటికి తీసుకెళ్ళేసి మళ్ళీ పట్నం వేసుకొని చేస్తూ ఉంటాం. ఇక కొన్ని ఇట్లా పట్టణాలు, ఇప్పుడు మాకు ఎక్కువ పట్టణాలు ఉంటాయి, ఎల్లమ్మ పట్టణం మల్లమ్మ పట్టణాలు ఉంటాయి కాబట్టి మేము వెళ్తుంటే వస్తుంటే కూడా జర్నీ చేసి అలసిపోయినట్టున్నా, జ్వరం వచ్చి తలకాయ నొప్పి కడుపు నొప్పి లేసినా కానీ ఆ టైంకి మేము అక్కడికి వెళ్ళేసి బోనం చేసి రెడీ తయారైన తర్వాత ఆ డప్పు సప్పుడుకి ఆ డోర్లకి ఆటోమేటిక్ మాకు పవర్ వచ్చేస్తుంది. ఎంత ఎగరినా ఎంత ఏం చేసినా కానీ కాలు నొప్పి లేదు, కడుపు నొప్పి లేదు, జ్వరం రాదు, ఏం రాదు, హ్యాపీగా ఉంటాం. అమ్మవారి దీవెన వల్ల ఇదంతా. ఓకే. సో ఒక్కసారి బోనం ఎత్తినా ఏది చేసినా గానీ ఎక్కలేని ఎనర్జీ కొండ తీసుకుని ఎత్తి మీద పెట్టినా ఎగురుతాం. అప్పుడు అంటే కొన్ని సందర్భాల్లో అమ్మవారికి కోపం వచ్చినా గానీ ఎదుటి వ్యక్తి మీద మీ రూపంలోనే దాన్ని కూడా తీస్తారు కదా. ఇప్పుడు
అక్కడ బోనం ఆడుతూ ఉంటాం. అందులో లేడీస్ మంచిగా లేకున్నాం, లేదా బాయ్స్ లేడీస్తో ఏ విధంగా చెడుగా ఉండేసి అక్కడికి వస్తే కూడా మాకు ఆటోమేటిక్ అర్థమైపోతాయి. ఈరగోలు తీసుకేస్తాం ఒకటి, ఓకే అర్థమైపోతాయి అక్కడ. ఆ సిచ్యువేషన్ చెడుగా ఎవరు వచ్చినా కానీ అక్కడ ఉంచాం వాళ్ళని. ఓకే సో మీకు అర్థమైపోయింది పనిష్మెంట్ అనేది అక్కడ చూపిస్తాం ఏమంటే. ఓకే ఇప్పుడు సో మీ విషయానికి వస్తే చాలా వరకు కూడా దేవుడు చెప్పడము, అల్లు పట్టడాలు ఇవన్నీ చేస్తా ఉంటారు కదా. ఒక వ్యక్తిని బాగు చేసే టైంలో వాళ్ళ ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా మీరు రిసీవ్ చేసుకోవాల్సి వస్తుంది. అవును, వాళ్ళ ఒంటి మీద ఉన్న దుష్ట శక్తిని కూడా మీ మీద తిప్పుకోవాల్సి వస్తుంది. అలాంటి టైంలో మీకు కానీ మీ కుటుంబానికి కానీ ఎలాంటి ఇబ్బందులు రావంటారా? మా అమ్మకి వచ్చింది, మా అమ్మ చనిపోయింది కూడా. ఎవరో ఎందుకు. ఓకే మా అమ్మకి వచ్చిన తర్వాత ఇట్లనే ఇంటికి కరోనా టైంలో ఇక అందరు ఇంటికి వచ్చి పోతా ఉంటే వద్దు ఎందుకు రాణిస్తున్నాం అంటే, అమ్మ అందరికి సేవ చేయాలి కదా, మనం ప్రజల కోసమే ఉన్నది, వాళ్ళు వస్తే పోతే ఏమవుతుందమ్మా వద్దు అని చెప్పేసి, వద్దు నాన్న పిల్లలు ఉన్నారని చెల్లె పిల్లలు అందరు వచ్చి ఇంటికాడ ఉన్నారు. వద్దని తాళం వేసేది. ఆయన అమ్మ చెప్పినాక వినకుండా పైన పోయి చెప్పేది. ఓకే పైన పోయి వాళ్ళు చూసేది. కరోనాలో ఇక్కడనే ఖమ్మంలో ఒక ఆయన ముస్లిం అతను మిర్చి వ్యాపారం చేస్తాడు. తను వచ్చాడు అన్నట్టు సీరియస్, చాలా సీరియస్. అయితే వచ్చేసి ఎంతైనా ఇస్తాను, నీ దండం పెడతాను, నాకేం పైసలు వద్దు, నేను బాగు చేస్తాను చెప్పేసి నేను పడుకునే బెడ్ మీద పడుకోబెట్టి ఆయన సెట్ చేసి ఉన్న తర్వాత ఆ ఎఫెక్ట్ అంతా మా అమ్మ మీద పడిపోయింది. ఓకే పడిపోయి అర్థం కాలేదు ఇక మాకు. అర్థం కాక ఇట్లనే వారు దేవుడి మీద కూర్చున్న తర్వాత నెక్స్ట్ సండే వరకు చనిపోతుంది చెప్పేసింది అమ్మవారు. ఓకే అమ్మ నువ్వు మీ ఇంట్లో ఉండి మా అమ్మ చనిపోవడం ఏంటమ్మా అసలుకి, ఇది ఏంటని చెప్పేసి అన్న తర్వాత కూడా అసలుకి మేము ఎన్ని ప్రయత్నం చేసినా కానీ బతకలేదు, చనిపోయింది. కరెక్ట్ సండే అన్నది, సండే రోజు చనిపోయింది. ఓకే ఎవరు లేరు, ఒంటరిగా అయిపోయా. సో ఫైనల్ గా అయితే అటు ఇటు చేసి అందరి కోసం మంచి కోరుకుంటూ చాలా కోల్పోయిన సందర్భాల్లో మీరు ఉన్నారు కదా. సో ఇప్పుడు మెయిన్లీ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, చాలా వరకు ఏ టీవీలలో చూసినా కానీ బయట చూసినా కానీ ఏదో ఒక దానికి సంబంధించి బలులు, ఇప్పుడు అమ్మవారికి కావాలన్నా ఒక కోడిని బలి ఇవ్వడము, లేదంటే ఇంకా పెద్ద పెద్ద కావాలంటే నరబలులు ఇవ్వడము, ఇట్లాంటి బలుల సంస్కృతి అనేది మన ఇండియాలో చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఈ బలుల సంస్కృతి అనేది ఎందుకు వచ్చింది? ఒకటి చెప్తున్నా, మీరు నరబలేది ఇంతవరకు చూడలేదు, నేను ఏది ఎక్కడ కానీ నేను వినలేదు. అంటే సినిమాలలో మేము విన్నాం, చూడలేదు వినలేదు. అది కాదు, కామాఖ్యకి వెళ్తా నేను. ఓకే 18 సంవత్సరాల నుంచి వెళ్తున్నా ప్రతి ఇయర్. తెలంగాణ అస్సాంలో కామాఖ్య అమ్మవారు. అక్కడ తెలంగాణ నుంచి మొట్టమొదటి శివశక్తి నేను, లవణ్ కుమార్. ఓకే వరంగల్ లో ఉంటాడు తను. ఇద్దరం కలిసి తెలంగాణ మొత్తం మీద మేము ఇద్దరం వెళ్ళాం. మేము ఇద్దరం వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇట్లా అని చెప్పేసి కొంతమంది చెప్పిన తర్వాత ఈ రోజు కొన్ని వందలాది మంది శివశక్తులు వెళ్తారు అక్కడికి. ఓకే రాకేష్ బోనం అని ఉంటాడు. అవును, ఎప్పుడు తను డప్పు కొట్టుకుంటాడు తన గురించి. నేనే ఫస్ట్ వెళ్ళా మొదటి బోనం, అది కానే కాదు, మొదటి బోనం చేసింది అస్సాంలో నేను. ఓకే అస్సాంలో అమ్మవారికి జంతు బలి ఉంటది, పంచబలి అంటారు. దున్నపోతుని, మేకని, పావురాన్ని, చెరుకుని, గుమ్మడికాయ బలిస్తారు అక్కడ. ఓకే అసలుకి మామూలు పవర్ కాదు. అమ్మవారి కాడికి వెళ్ళేసి ఇది కావాలి అమ్మ అని చెప్పేసి నువ్వు అడిగితే అది ఇవ్వండి అనేది ఉండదు, ఇక అది కాదు అనేది ఉండదు. ప్రపంచం మీద మనకి ఎక్కడి నుంచి సృష్టి ధర్మం అది, మనం ఎక్కడి నుంచి అయితే పుడతామో మళ్ళీ అక్కడికి వెళ్తాం అన్నట్టు. అమ్మవారికి అక్కడ రూపం ఉండదు, యోని ముద్ర అంటే యోని రూపంలో ఉంటది అమ్మవారి. అక్కడ జలం ఇస్తారు. అక్కడ నుంచి అమ్మవారికి సంవత్సరానికి ఒకసారి జూన్ 22వ తారీఖు నాడు గుడి బంద్ చేస్తారు. అమ్మవారికి మంత్ వస్తుంది అన్నట్టు. బంద్ చేసి అన్నట్టు కామాఖ్య అమ్మవారిది అంటే చాలా మంది కూడా ఈ మధ్య బాగా ట్రెండింగ్ కూడా కామాఖ్య అమ్మవారిది. ఒక గురువు గారు అక్కడికి పోయి పూజలు చేపించడం, అక్కడ మందుతో కూడా పూజ చేస్తారన్నారు. మందుతోనే, మాంసం మందు అవి లేని పూజ జరగదు అక్కడ అమ్మవారికి. ఓకే నిత్యం. అంతెందుకు, కొంతమంది పొలిటికల్ వాళ్ళు గెలవాలని కలిసి పూజలు చేసాం అక్కడ. ఒక 5 అయ్యగారిని పెట్టేసి అక్కడ పూజ చేసి హోమం చేయించి పంచబలి కూడా పూజ చేయించా. పవన్ కళ్యాణ్ పెద్ద ఫ్యాన్ నేను. పవన్ కళ్యాణ్ సార్ గెలవాలని చెప్పేసి 5 సంవత్సరాలు ఉపవాసం ఉంటూ తన గురించి ఎంతో చేశా, కానీ అది గుర్తింపు లేకుండా అయిపోయింది. అంతెందుకు, ఖమ్మం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు గెలవాలని చెప్పేసి పూజ చేశా, మా ఇల్లందులో ఎమ్మెల్యే గెలవాలని చేశా, గుర్తింపు లేదు. అంటే మీరు చేసిన పూజ వాళ్ళకి తెలుసా? ఓకే తెలుసు. వాళ్ళు చేయించారా, మీరే చేశారా? నేనే చేశా. అంటే మాకు కనకన్న క్లోజ్ చాలా. ఓకే మా కనకన్న చాలా క్లోజ్. మా ఇంటికి వచ్చి పోయేవాడు. మా అమ్మ చనిపోయిన వచ్చిండు, మాకు ఇంట్లో పూజలు ఏదన్నా అవసరం అంటే సాంబన్న నాకు క్లోజ్ అన్నట్టు. సాంబ వాళ్ళ భార్య నా శిష్యురాలు. ఓకే అట్లా అని చెప్పి తీసుకొచ్చేవాడు కనకన్నని. అట్లా అని ఇక మా మంచితనంతో నేను అక్కడ పూజ చేయించా. చెప్పా కూడా ఇంత మెజార్టీతో గెలుస్తాడని చెప్పేసి. అదే మెజార్టీతో వచ్చింది.
ఓకే. తేడా రాలేదు. తర్వాత కలవలే ఇక మేము. ఇక ఎక్కడ కలిసాం మేము? మీరు కూడా కలవడానికి ట్రై చేయలేదు. లేదు. ఓకే. ఇప్పుడు దేవుని మేము పూజ చేస్తున్న అభిమానంతో వాళ్ళు రావాలి, కానీ మేము వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తాం? Yes, అవును. ఇంకా నిందలేస్తారు మా మీద. ఉమ్. ఏదో మేము వాళ్ళ మీద ఏదో ఆశపడి మేము వాళ్ళు అక్కడ ఏం కోరుకుంటున్నామో ఆశపడి నిందలు ఇస్తామంటారు. అవునవును. అలాంటి వాడికి మేము వెళ్ళాం, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళాం. పొలిటికల్ గురించి మా అన్న ఉన్నాడు బాస్, త్వరలో మీ బాస్ ఎవరంటారు? ఉన్నాడు మా అన్న, తెలుసు అందరు. అదే ఎవరన్నా? వెంకటి గౌడ్. ఓకే. త్వరలో. ఓకే. ఏదైతే బలుల గురించి చెప్పారో పక్క అమ్మవారు బలి అనేది కోరుకుంటుందా అసలు, లేకపోతే మానవుడు తన ఆహారం కోసం క్రియేట్ చేసుకున్నదా ఇదంతా? తప్పు అది. ఆ, అంటే అమ్మవారు అంటే ఈ మేకను బలించడం అయితే అమ్మవారు తినదు. అమ్మవారికి ఎవరైతే అమ్మవారు దశమ విద్యలో చుట్టూ అమ్మవాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అని చెప్పేసి బలిస్తారు తప్ప అమ్మవారి కోసం అయితే కాదు. ఓకే. ఏ తల్లి అయినా కానీ ఆ పాపం పనులు అయితే అంటే పాపం అంటే ఇది ఆటోమేటిక్ అక్కడ అమ్మవారికి బలి జపం చేస్తూ పూజ చేస్తూ హోమం చేసుకుంటేనే బలిస్తారు. ఓకే. ఆ హోమంలో కూడా ఏదైతే బలిస్తామో అవన్నీ హోమంలో వేస్తారు. ఓకే. ఉప్పు, చేప, మేక మాంసం, నువ్వులు అవేసి పూజ చేస్తారు. ఓకే. కుమారి పూజ ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు కూడా ఒక కంపారిజన్ చూసుకుంటే ప్రతి ఒక్క ఇంట్లో పసుపు కుంకుమ ఉంటుంది, మీ కాడ పసుపు కుంకుమ ఉంటుంది. కాకపోతే ఇంట్లో ఉన్నదేమో జస్ట్ పసుపు కుంకుమ లాగా చూస్తారు, మీ చేతుల ద్వారా మీ కాడ ఉండేది మాత్రం బండారి అని చెప్పి ఒక పేరు పెడతారు. దీనికి దానికి డిఫరెన్స్ ఏందంటారు? మంచి మనసుతో పూజ చేసి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత పట్టుకొని ఇచ్చింది బండారి అంటాం. అదే మల్లన్న దేవుడు మనకి ఇచ్చింది, అసలు మనకు బండారి లేదు. ఓకే. ముస్లిం వాళ్ళకు ఉండే, ముస్లిం వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళ కాడ అంత విధాలుగా ఉండి అక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకొస్తాడు. ఓకే. దొంగతనం తీసుకొచ్చినాకనే బండారి ఐలమ్మ ఒక కొంగులో పోసిన తర్వాత మేము కూడా ఇస్తే అమ్మవారు ఇచ్చినట్టుగా భావించి మీకు మంచి ఇంట్లో మంచిగా లేకున్నా, పిల్లలకు మంచిగా లేకున్నా, ఎవరికి ఏదైనా పని కావాలని శుభం జరగాలని చెప్పేసి ఆ వాటి కోసమే మా ఇంట్లో ఉన్న బండారు తీసిస్తాం, అంతే తప్ప వేరే ఏముండదు. సారిక గారు ఒకటి అడుగుతా, ఏమనుకోవద్దండి. ఏమనుకోవద్దంటే ఏమన్నా అడగరాంది అడుగుతారా ఏంటి? ఉన్నది ఉన్నట్టే అడగాలి, మీరు ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇది నా తరపున క్వశ్చన్ కాదు, చాలా మంది జనాలు అనుకుంటుంది. మెయిన్లీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మీరు వచ్చే భక్తుల్ని అమాయకుల్ని చేసి, మీరనే కాదు మీలాగా చాలా మంది, మేము అమాయకులు చేస్తామా? చాలా మంది మీలాగా ఒక మాట, ఇప్పుడు ఎవరైతే అమాయకులు వచ్చి మీ ముందు కూర్చున్నప్పుడు చాలా మంది, మీరనే కాదు చాలా మంది శివశక్తులు కానీ కొంతమంది అమ్మవారు రాకపోయినా వచ్చినట్టు యాక్టింగ్ చేసి వాళ్ళకి యాక్టింగ్ అనేది ఎప్పుడు ఉండదు, గుర్తుపెట్టుకోండి. యాక్టింగ్ అనేది ఎప్పుడు ఉండదు. పని లేక గాజులు వేసుకుంటలేము, పని లేక చీర కట్టుకుంటలేము, పని లేక డబ్బు కోసం డబ్బే కావాలనుకుంటే ఇదే విధంగా ఏంటంటే ఏమైనా దొంగతనం చేయొచ్చు, ఏమైనా బ్యాంకులు దోపిడీ చేయొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఇట్లా ఇవి వేసుకుని తిరగాలని 10 మందిలో ఇజ్జతి పోగొట్టుకునే రకంగా అయితే కాదు. ఇది అమ్మవారు నిజ రూపం కాబట్టి, సత్యంగా మేము ఉన్నాం కాబట్టి మేము చేస్తున్నాం. ఇది రియల్, ఇది నిజం. నిజమే అంటారు? నిజమే. ఎట్లా నమ్మాలి? నీకేం కావాలి చెప్పండి, ప్రూఫ్ నేను చూపిస్తాను. ఎట్లా నమ్మాలి చెప్పండి? రాండి మా ఇంటికి రాండి. చెప్పండి. నేనేం చేస్తాను, 10 మంది మంచి చేస్తాను, 10 మందికి మంచి చేస్తా. రాజకీయ నాయకుడు కూడా చేస్తారు, మీరు చేయడం ఏముంది? రాజకీయ నాయకుడు ఏముందంటే ఏ రోజు ఓట్ల కోసం కావాలి, కెమెరామ్యాన్ కూడా 10 మందికి మంచి చేస్తాడు, మీలాగా అయిపోతాడంటారా? రేపో మాపో వస్తాడన్న శవాన్ని తీసుకొని రండి ఇక్కడికి. ఓకే. సెట్ చేసి చూపిస్తా. పక్కా అంటారు? పక్కా. అంటే ఇప్పుడు మీ శవం తీసుకురాలేం కాబట్టి, శవం కాదు రేపో మాపో తీసుకురాలేం కాబట్టి అట్లా ఏం లేదు. చాలా మంది దాంట్లో ఒక లాజిక్ ఉంది, రేపో మాపో సత్తడని మాకెంత తెలుస్తుంది? హాస్పిటల్ సీరియస్ ఉంది అంతెందుకండి, గౌరీ అని చెప్పేసి ఒక సాకులు ఆమె ఖమ్మంలో ఉంటది, డాక్టర్ తీసుకొని పోండి అని చెప్పేసి అన్నారు. తన వీడియో ఉంది, చూపిస్తాను. నేను తన కాల్ చేసి మాట్లాడితే ఇప్పుడు నేను తను చచ్చిపోయే స్థితిలో ఉన్న తర్వాత 15 లక్షలు హాస్పిటల్లో ఖర్చు అయింది. నా ఇంటికి వచ్చింది 5 నిమిషాలు లేపేసిన తన, తెలుసా? లేచి కూర్చొని మాట్లాడింది. అమ్మ అని చెప్పేసి, క్రిస్టియన్స్ తను, హిందువులు నమ్మదు, క్రిస్టియన్స్ ఎవరైనా ఏముంది నేను సెట్ చేస్తాను, నా అమ్మవారు గొప్ప అని చెప్పేసి నేను సెట్ చేసి మాట్లాడాను, లేచి కూర్చున్నాయి. ఇప్పుడు లైవ్ లో మీరు వీడియో కాల్ చేసి మాట్లాడతాను. అంటే మీరు వీడియో కాల్ సెట్ చేసుకున్నారేమో? అట్లా ఏం లేదు, ఆ వీడియో ఆల్రెడీ సెట్ చేసిన బాపతి కూడా ఉండే, కొన్ని చూపిస్తాను నేను. ఆమె బాగలేనప్పుడు ఎట్లా ఉండదో. ఇక్కడ ఈ కెమెరా ముందు మా సబ్స్క్రైబర్స్ కి, మా వ్యూవర్స్ కి మీరేం నిరూపిస్తారు నేను నిజం జెన్యూన్ అని? మీకేం కావాలి చెప్పండి, మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఏం చేయమని చెప్పండి. నాకు 1 లక్ష రూపాయలు కావాలంటే ఇస్తారా? ఇయ్యరు కదా. నా ఒంటి మీరు చేయొచ్చు, చూడండి ఏమైద్దో నేను చూపిస్తా. నేనే వేయొచ్చా, ఎవరైనా వేయొచ్చా? నువ్వు వెయ్యి. ఓకే. పక్కా నా ఒంటి మీరు చేయొచ్చు 100%. నువ్వు వెయ్యి, తర్వాత ఏమైతే నేను చూపిస్తా. చెయ్యండి. నేను చేయండి ఇస్తా, మీరేంటి చెయ్యి. అట్లెట్లా? మీరు వెయ్యండి చెయ్యి అంటున్నా, మీరు చెయ్యి, నేనేంటో చూపిస్తా అంటున్నప్పుడు. అంతే అంట. నేనంటే ఏంటో చూపిస్తా. ఏం చేస్తారు చూడండి. మీరు అంటే ఏం చేస్తారు, నేను చెప్పడం ఏంటి, నువ్వు చెప్పాలి. అప్పుడు బెదిరించేది ఏం లేదు,
పక్కా పక్క. చేసినా కూడా ఏం కాదంటారు. చూడు అంతే, ఏమవుతుంది అంతే ఇక. నువ్వు చూడు, టచ్ చేసి చూడు అంతే. సో చేస్తే కనుక 100% ఏదో ఒకటి అవుతుంది అంటారు. చూడు అంతేగా. చూడటం కాదు, ఎందుకు లేండి మళ్ళీ ఆ ధైర్యం చేయడం. అదేంటి? మాకు అంత ధైర్యం లేదు, నాకు ఫ్యామిలీ ఉంది కాబట్టి అంత risk అలాంటప్పుడు మరి మీరు క్వశ్చన్ ఎందుకు వేసారు? అంటే క్వశ్చన్ అంటే నాకు నమ్మకం ఉండొచ్చు, చాలా మంది జనాలకు నమ్మకం ఉండకపోవచ్చు కదా. వచ్చిన వాళ్ళ నా దగ్గరకు వచ్చే భక్తులు ప్రతి ఒక్కరికి అంటే నమ్మకమే. ఓకే. ఎవరికి ఇంతవరకు పలానా వాళ్ళ కడిగిపోతే కాలేదనేది లేదు. ఓకే. పక్క అయింది. నా భక్తులు తెలుసు, నా కాడికి వచ్చే నా శిష్యురికం అంటే మా దాంట్లో గురువులు ఇద్దరు ఉంటారు మాకు. ఓకే. మాకు శివస్థానం కాబట్టి మా గురువు వేరే గోపస్వామి సికింద్రాబాద్ ఉంటాడు. అసలు నెంబర్ 1 మనిషి. కాళ్ళు కడిగి రోజు నెత్తిన పోసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు గురువు అంటే గుర్తుకొచ్చింది, చాలా మంది ఒక దాంట్లో ఒక ఎక్స్పర్ట్ కావాలి, ఒక మంచి దాంట్లో ఒక గ్రిప్ తెచ్చుకోవాలి అని అంటే గనక చాలా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది, చాలా సాధించాల్సి వస్తుంది. మీరు ఈ స్టేజ్కి రావాలంటే, స్టార్టింగ్ నుంచి ఒక శివశక్తిగా మారాలి అని అంటే మీరు ఎలాంటి శిక్షలు తీసుకోవాల్సి వస్తుంది? అసలు కాదు, మా ఇంట్లో మా అన్నయ్యనే ఎవరో కాదు, నీకు దేవుడా, నీకు దొంగ దేవుడు అని చెప్పేసి బొగ్గు ఉంటది కదా, బొగ్గు అప్పుడు మొత్తం సింగరేణి బొగ్గు అన్నట్టు, అది వేసిన పొయ్యి ఆ పొయ్యి వేసి వచ్చి నిప్పులు చేయలేకపోతే అమ్మవారు మొత్తం నలిసి అట్లా పెట్టేసింది. ఓకే. ఆ చేతులతో నన్ను మా బస్తీలో అందరూ చాలా మంది ఏం చేసారంటే నిజంగా దేవుడా కాదా నమ్మాలని చెప్పేసి అని తాళం పెట్టేశారు. ఓకే. తాళం పెట్టేస్తే 41 days రూమ్ లో ఉన్నా, ఆటోమేటిక్ బయటకు వచ్చేసిన. ఓకే. అంటే తాళం తీయకపోయినా వచ్చేసా? తాళం తీయకుండా బయటకు వచ్చేసిన ఆటోమేటిక్. అప్పుడు ఫుల్ పవర్ అమ్మవారికి. ఓకే. వచ్చేసా. నాకు ఓ పుట్టుగొడ్రాలు హాస్పిటల్కి వెళ్తే ఇలా పిల్లలు కారు అని చెప్పేసి అన్నారు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చిళ్ళు. ఈ 2 నెలల సంతానం కావాలని చెప్పేసి పోయా వాళ్ళు. పక్కా ఇస్తా అని చెప్పింది అమ్మవారు. ఇంత బండారు నోట్లు వేసింది అంతే. ఈ నెల అటే పోద్ది పో అని చెప్పింది. కొడుకు పుట్టాడు. కేజీ వెండి పెట్టారు నాకు అప్పుడు. ఓకే. కేజీ వెండి. ఆనాడు కాలంలో కేజీ వెండి ఉంటే 40,000 50,000 ఉంది. ఇప్పుడు నాకు వెండి అంటే గుర్తుకొచ్చింది, మీరు వేసుకుంది మొత్తం నగలేనా? నగలే. ఒరిజినల్ బంగారం? ఒరిజినల్ బంగారం. అంత బంగారం ఎక్కడిది మీకు? ఇంకా అంటే భక్తులు పెట్టిన. ఓకే. సో చాలా వరకు కూడా శివశక్తులు అలంకరణ మీద బాగా దృష్టి పెడతారంటారు, అది ఎందుకంటారు? అంటే అమ్మవారు అలంకరణ ఎట్లా ఉంటుందో మాకు అమ్మవారి కూడా మేము కూడా అలా అలంకరణ చేసుకోవాలి, అలానే ఉండాలి అని చెప్పేసి అనుకుంటాం. మీ ఒంటి మీద మొత్తం ఎన్ని తులాల బంగారం ఉండొచ్చు? ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్పేసి గవర్నమెంట్ వాళ్ళు పంపిస్తారు ఇంటి మా ఇంటికి. ఇప్పుడు ఎట్లా చూస్తే అర్థం అయిపోద్దిలేండి. పుట్టి అవన్నీ బంగారం కాదు, ఇప్పుడిప్పుడే మార్చారు. ఓకే. సో అది మీ పర్సనల్, నో ప్రాబ్లం. సో ఇప్పుడు చాలా వరకు కూడా ఇప్పుడు బ్యాక్ టు భక్తుల పర్పస్ వస్తే చాలా మంది కూడా కొంతమంది ఎలాంటి సమస్య రాకపోయినా చెకింగ్ చేయడానికి కూడా వచ్చేటోళ్ళు ఉంటారు. ఇక్కడికి వచ్చి అట్లా 100,000 మంది వచ్చారు నా దగ్గర. అట్లాంటి వాళ్ళు వచ్చారా? పెనిస్లు పట్టుకొని ఏదో ఆకు చేల వెనక పట్టుకొని వచ్చేసి నా చేతిలో ఏముంది చెప్పని చెప్పేసి అని, వాళ్ళ ఇంట్లో వస్తువులు పోకముందుకే వస్తువులు పోయినాయని చెప్పేసి అని. సూర్యతండ అని ఉంటది మా ఊరి పక్కన. సూర్యతండ నుంచి ఆ తండా వాళ్ళు వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా వస్తువు పోతేనే వస్తారు నా దగ్గరికి. ఓకే. వేరే సమస్యకు దేనికి రారు. బంగారం పోయింది, పైసలు పోయినాయి, బండి పోయింది, ఇంకేమో పోయిందని వస్తారు. పో దొరుకుద్ది అని చెప్పేస్తా. ఈ సూర్యతండ్రిలో ఎంక్వైరీ చేయండి, చెప్తాను నా గురించి. ఎవరు తీసుకెళ్లారో కూడా చెప్తారా? చెప్పేస్తాం. ఓకే. ఎవరు ఎట్లా పాసిబుల్ ఏంటండి అసలు? ఇంకంతే అమ్మ చెప్తుంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, పర్సనల్ బేస్ ఎంక్వైరీ చేయండి, నా గురించి తెలుస్తుంది. మీరు చెప్తుంది నమ్మాలో వద్దో అర్థం కావట్లేదు, నమ్మకపోతే టెస్ట్ చేద్దాం అంటే భయం వేస్తుంది. సో ఓకే, దేవుడి శక్తి మహిమ అనేది 100% ఉంటుంది. కొంతమంది శక్తి లేదు, ఏం లేదు, మూఢనమ్మకాలు, దేవుడు నమ్మని వాళ్ళు తప్పండి. మంచి ఉంటది, చెడు ఉంటది. దేవుడు ఉన్నాడు, దయ్యము ఉంది, మంత్రం ఉంది, తంత్రం ఉంది, యంత్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే. ఇది నమ్మాల్సిందే, ఇది నిజ జీవితం. నాకు మంత్రం లేకుంటే ఏం లేకుండా ఏదో పనికి లేక జపాలు చేసుకుంటూ కూర్చుంటారా? ఇప్పుడు మీరంటే గుర్తుకొచ్చింది నాకు మెయిన్లీ నిమ్మకాయ పర్పస్కి వస్తే, ఒక నిమ్మకాయ ఏదైనా సరే ఎక్కడ లేని శక్తి నిమ్మకాయకి ఉంటుంది అని చెప్పి చాలా ఇండియన్ సంస్కృతిలో, మన భారతదేశ సంస్కృతిలో నిమ్మకాయ తలుచుకుంటే ఏదైనా చేయలేస్తుంది అని ఒక సాంప్రదాయం ఉంది. దేనికి నిమ్మకాయకి అంత పవర్ అనేది? నిమ్మకాయలో ఉంది కదా పవర్ అనేది, ఇంకా వేరే చెప్పేది ఉంది. నిమ్మకాయ. ఓకే. నమ్మలేదు కూడా నమ్మిస్తుంది నిమ్మకాయ. అదే ఎందుకంటారు? ఇంకా అంతే, అది చాతబడి చేయాలంటే నిమ్మకాయ. నిమ్మకాయ మంచికి చెడుకు ప్రతిదానికి నిమ్మకాయ వాడతాం. ఎందుకంటారు అది? పసుపు, నిమ్మకాయ ఎందుకంటారు? అవి లేని కాదు ఇక, అంతే. ఎందుకని చెప్పలేము, ఇక అంతే, వివరించి చెప్పలేము కదా. సో ఇప్పుడు చాతబడి విషయానికి వస్తే, ఇప్పుడు నిమ్మకాయ అంటే గుర్తుకొచ్చింది కాబట్టి అడుగుతున్నా, మీకు మంచి ఎంత వరకు తెలుసో చెడు చేయడం కూడా అంతే తెలుసు అని చెప్పి చాలా మంది జనాలు అనుకుంటారు. లేదు, నాకు చెడు రాదు, చెడు చేయను, ఏదైనా మంచికే. ప్రమాణ పూర్తి చెప్తున్నా, చెడు రాదు నాకు. ఓకే.
మంచి నేను మంచి కోసం ఎక్కడికి పోరాడి ఎక్కడ రమ్మన్నా వస్తా. అదే చెడు చేయడానికి వాడు ₹1,00,00,000 పెట్టినాక నేను రాను పో అని చెప్పేస్తా. ఓకే. సో ఇప్పుడు మీరు అన్నట్టు కూడా చాతబడి చేసే వాళ్ళు ఉంటారు, మీరని కాదు, బయట చాలా మంది చాతబడి చేసే వాళ్ళు కూడా ఉంటారు. మాయం ఊరికి వెళ్తే నేను మాయం చేసి అక్కడ పిల్లినో కుక్కని చేసి పెట్టేస్తారు. ఇప్పటికి ఉన్నాయంటారు ఇవన్నీ. ఉన్నాయి. అసలు నిజంగా మీరు నేను చెప్తుంటే చెప్తున్నా కదా, మీరు మాయంగా వస్తే తీసుకెళ్తా, ఆడ మిమ్మల్ని మళ్ళీ రానివ్వరు. ఓకే. అక్కడ పిల్లినో కుక్కనో నక్కనో ఏదో, లేదా వాళ్ళకు సంబంధించిన ఏదో విధంగా పనిచేసడానికి ఒక వ్యవసాయం లాగా చేసుకున్నట్టు చేసి పెట్టేస్తారు. ఓకే. వెనకట రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు రాజులని పల్లాలని, చెంబులని, కుక్కని, నక్కని, పందుల్ని, ఆవుల్ని, బర్రెల్లా చేసేసి వాళ్ళ సాకిలా చేసుకునే వాళ్ళు అన్నట్టు. ఇప్పుడు చాతబడులు మొత్తం ఎన్ని రకాలు ఉంటాయండి? 5 రకాలు. 5 రకాలు ఏంటండి? పంచభూతాలకు సంబంధించినవి 5 చేస్తారు. ఓకే. బాణావతి ఉంటది, చేతబడి ఉంటది, ఇంకా కొన్ని. వీటిలలో చాలా డేంజర్ ఏంటిది? బాణావతి అంటే ఏం చేస్తారు దానికి? ఇక మనిషిని నరకం అనుభవించాల్సిందే. ఓకే. ఏ బాడీలో ప్రతి ఒక్క దగ్గర పెయిన్స్ వస్తే కూర్చున్నట్టు అవుతా ఉంటది వాళ్ళకి, మోకాళ్ళ గాని కీళ్ళకి బొమ్మకి ఎక్కడైతే. సినిమాలలో ఇప్పుడు అమ్మవారు సినిమాలు చూసాము, సేమ్ అది బాణావతి. సేమ్ బొమ్మలు పెట్టి బొమ్మ కూర్చుతా ఉంటారు, సేమ్ రియల్ అది. నిజంగా ఉంటదా? అక్కడెక్కడో బొమ్మ కూర్చుతా అంటే ఇక్కడ ఎఫెక్ట్ అనేది అంటే 100%. సో ఉంటది అంటారు చాతబడి ఇవన్నీ. 100%. గాలి రాంది కొమ్మోగదు, కొమ్మోగంది గాలి రాదు. ఓకే. మీరు ఎప్పుడైనా క్రిటికల్ స్టేజ్ చాతబడి చేసిన వ్యక్తిని బాగా చేశారా? వేలాది మంది. మీకు తెలిసినంత వరకు ఒక ఎగ్జాంపుల్ బాగా క్రిటికల్ సిచ్యువేషన్ చెప్పండి. చాలా చాలా చేతులు దాటిపోయింది అన్న సిచ్యువేషన్ కూడా మీరు బాగా చేసిన సందర్భం. వందలాది మంది ఉన్నారు అట్లా. అంటే చాలా వరకు కూడా చాతబడులు ఎట్లా అంటే, చాతబడి అంటే చాలా వరకు కూడా కొంతమందికి ఏంటంటే ఇంటి ముందు నిమ్మకాయ పెట్టేసి ఓ బొక్కలు నిమ్మకాయలు పెట్టడం ఏముండదండి. అవన్నీ వాళ్ళు పెట్టుకొని కావాలని ఏదో గొడవ పెట్టుకొని చేస్తారు. ఇప్పుడు చేతబడి చేస్తాడు కావాలని, ఇప్పుడు చంపేవాడు ఉంటాడు, డైరెక్ట్ ఎక్కడున్నా కత్తో గిత్త వేసుకొని పొడి చేసి చంపేస్తాడు తప్ప మీ ఇంటి కాడికి వచ్చేసి మీ ఇంటికాడనే చంపేయాలని చూస్తాడా? అట్లా కాదు కదా. అది చేసేవాడు అంటే ఎక్కడున్నా చేస్తాడు, ఏదున్నా చెడు చేసేవాడు ఎక్కడున్నా చెడు చేస్తాడు. సో నాకెందుకు అంటే మెయిన్లీ అవుట్ ఆఫ్ సబ్జెక్టు, చాలా జనరల్ క్వశ్చన్ ఇది. 4 రోడ్లు 3 రోడ్ల కాడ చూసి నిమ్మకాయలు అన్నం ముద్దలు పెడతారు, అది దాడితే చాలు వాడి దరిద్రం మొత్తం నియమ్మటే వస్తుంది, వాడికి పట్టిన శని మొత్తం నియమ్మటే వస్తుంది అంటారు. అది వాస్తవమేనా? ఉన్నాయండి, ఎందుకు రావు? అది అట్లా వస్తుందా? అంటే అది దేనికి? అతని మీద ఉన్న నరదిష్టి పోవడానికా? దిష్టి పోవడానికి, గ్రహస్థితులు పోవడానికి. ఎవడో బ్రాహ్మణ్స్ ఒక విధంగా పూజ చేస్తారు, ఓకే. అఘోరీలు ఒక విధంగా పూజ చేస్తారు, నాగసాధులు ఒక విధంగా పూజ చేస్తారు, కామికలు ఉన్న వాళ్ళు ఒక విధంగా పూజ చేస్తారు, మేము ఒక విధంగా పూజ చేస్తాం. అంటే దేవుడు ఒకటైనా కానీ పూజ విధానాలు వేరు, అంతే తప్ప వేరే ఏముండదు. చాలా వరకు కూడా కొంతమంది ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ ఇంట్లో రూపాయి నిలబడదు, ప్లస్ వాళ్ళు ఎంత కష్టపడ్డా ఇంకా అప్పులు చేసే బతకాల్సి వస్తుంది. గత జన్మల పాపం అంతే అంటారు. గత జన్మల పాపం. ఓకే. అంటే గత జన్మ పాపం అంటే ఆ పాపం ఏందో కూడా తెలియకుండా ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది కదా? తప్పదు. గత జన్మలు నువ్వు చేసిన పాపం ఈ జన్మలో అనుభవించాలి. ఓకే. ఇప్పుడు చిన్నప్పుడు నాయనమ్మలు, తాతమ్మలు వీళ్ళందరూ కలిసి ఏం చెప్పేవాళ్ళు, తప్పు చేస్తే నూనె వేయిస్తారు, హేమలోకం పోతాం, మన అక్కడ కోస్తారు, ఇట్లా చేస్తారు. అవన్నీ తప్పది. ఓకే. ఏదున్నా ఈ భూలోకం మీదనే మనం అనుభవించిపోవాలి తప్ప మళ్ళీ వేరే జన్మ ఉండదు, ఏముండదు ఇక. ఓకే. సో మీకు అన్ని టైంల కన్నా అమావాస్య టైంలో ఎక్కువ పవర్స్ ఉంటాయా? కొంతమంది పౌర్ణమి రోజు పూజ చేస్తారు. ఇప్పుడు మేము పౌర్ణమి పూజ చేస్తాం, సమక సరక కాబట్టి మాకు పౌర్ణమి రోజు పూజ చేసి పౌర్ణమి రోజు మంచి అలంకరించి చేస్తాం. మా ఇంటికి అమ్మవారు వచ్చిపోయినట్టు అనిపిస్తుంది. ఓకే. ఒక్కొక్క రోజులో అమ్మవారు అచ్చులు కూడా పడ్డ రోజులు ఉన్నాయి మా ఇంట్లో. అవునా? ఓకే. నైట్ పడుకున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే, నైట్ పూట ఇట్లా పసుపు జల్లెడ పెట్టి తాళం వేస్తా. ఓకే. అట్లా అచ్చులు పడ్డ రోజులు. ఓకే. సో మంచి అదృష్టం. కానీ చెప్పను, ఎవరికి చెప్పను ఇలా అని. ఎందుకంటే చెప్తే తనే నడిచి ఇట్లా చేసిండేమో అంటారు. అవన్నీ మనకి ఎందుకు, ఒకరితో మనం చెడు అనిపించుకునే అవసరం మనకు లేదు. మనం నేను గొప్ప చేస్తున్నా, నాకు ఎంత పవర్ అని చెప్పే నాకు అవసరం లేదు. ఏంటంటే నా కాడికి వచ్చిన వాళ్ళు నా గురించి గొప్ప చెప్పాలి, నా డబ్బు నేను కొట్టుకుంటే నాకేముంటుంది వాల్యూ. సో మీరు ఇంతగానో ఇంతసేపు ఇంత ఓపిక్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, ఒక మాట అడుగుతా, డైరెక్ట్ చెప్పండి. ప్రజెంట్ సమాజంలో దొంగ బాబాలు ఎక్కువ ఉన్నారా, మంచి బాబాలు ఎక్కువ ఉన్నారా? దొంగ బాబాలు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటారు? నేను చెప్తున్నా కదా, ఎందుకంటే వాళ్ళ భార్యల పిల్లల్ని మెయింటైన్ చేయలేక ఇట్లా. అంటే మాకు నిజంగా అమ్మవారు వస్తుంది కాబట్టి మేము చేస్తా ఉన్నాం. మేము వాళ్ళు పావుల పెట్టని, ₹10 పెట్టని, ₹1 పెట్టని అదే అంటాం, కానీ వాళ్ళని డిమాండ్ చేయం, అడగం మేము అసలు. ఇది నాకు కావాలని చెప్పేసి. ఇప్పుడు ఏదో బాబాలు వచ్చేసి అంటే అందులో కూడా బాబాలు అంటే అందరు దొంగలు కాదండి.
ఇప్పుడు మధ్య రకంగా వచ్చేసి పెళ్ళై వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత ఏదో వేషం వేసుకుని వచ్చేసి 1 సంవత్సరం 2 సంవత్సరం వాళ్ళకి తెలిసిపోద్ది, దొంగనే తెలిసిపోద్ది మనకు ఆటోమేటిక్, వాడు దొంగని మనకు అర్థమైపోద్ది. అట్లా వాళ్ళు ఉన్నారు తప్ప అందరు దొంగలంటే తప్పది. ఓకే, సో మెజారిటీ ఎక్కువ దొంగలు ఎక్కువ ఉన్నారనమాట. నేను ఓపెన్ చెప్తున్నాను. మరి వాళ్ళని అరికట్టడానికి మీరు చూసుకుంటే ఖమ్మం డిస్ట్రిక్ట్ మొత్తానికి కూడా హెడ్ మీరు, అవును. మీ దానికి సంబంధించి. మరి అలాంటి వాళ్ళని అరికట్టడానికి ఎలాంటి యాక్షన్స్ చాలా చేసాం, చాలా కంట్రోల్ వచ్చింది ఖమ్మం. ఇంత ముందులాగా అసలు ఏమి లేదు. ఒక్క పేపర్ లాగానే శివశక్తి తప్పు చేసిందని చెప్పేసి అనిపించండి చూస్తా. మేము ఒక మీటింగ్స్ పెట్టుకొని మా కమ్యూనిటీలో ఒక లాగా ఉండి ఒక పద్ధతికి వెళ్తా ఉన్నాం. ఎవరమైనా కానీ తప్పు చేయం అసలుకి. శివశక్తి అనే వాళ్ళే తప్పు చేయరు అసలుకి. ఈ తప్పుడు వ్యవస్థ తప్పుడు ఉండదు. అది కావాలని చెప్పేసి ఇంటి పక్కన వాళ్ళు ఇంటి వెనక వాళ్ళు మా మీద బురద జలని చెప్పేసి మమ్మల్ని నిందలేస్తారు తప్ప అసలు మీ శివశక్తి అనే వాళ్ళే తప్పు చేయరు. అంటే ఇప్పుడు మీరు శివశక్తి గాని అమ్మవారు గాని ఒక ఆడపిల్లని ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఆదిశక్తిగా అట్లా కొలుస్తారు కదా మన ఇండియాలో. ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అమ్మాయిలు చేసే అఘాయిత్యాలు గాని అకృత్యాలు గాని చాలా ఉన్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొగుళ్ళని చంపడం, ఈ చెయ్యి కలిసిన చప్పట్లు మోగుతాయండి, ఒక చేత ఎప్పుడు మోగవు. అంటే నువ్వేదో తప్పు చేస్తున్నావు అని చెప్పేసి నేను దానికి తప్పకు ఇంకో విధంగా ఆలోచిస్తాను తప్ప, ఇప్పుడు భార్య చేసిన తప్పే భర్త చేసిన తప్పే, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ ఉంటే కాపురం చల్లగా ఉంటది. నువ్వు ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగానే ఇంకెవరితో తిరుగుకుంటుండే వరకు ఇంట్లో ఏమి ఇంకెవరితో మాట్లాడుతూ ఉంటది. ఆ మొగుడు తిరుగుతుండే కాబట్టి భార్య కూడా తిరుగుతుందా? అంతే. ఇప్పుడు 100 to 100% నువ్వు తప్పు చేయండి, భార్య తప్పు చేస్తుంది. ఇప్పుడు ఎవరైతే హస్బెండ్ వైఫ్ ఇద్దరు ఉంటారు కదా, ఇద్దరిట్లో హస్బెండ్ మంచిగా ఉన్నా కూడా వైఫ్ ఒక ఇల్లీగల్ అఫేర్ పెట్టుకోనో లేకపోతే ఒక అక్రమ సంబంధం పెట్టుకొని ఉన్నట్టు వాళ్ళకి దేవత ఎలాంటి శిక్షలు వేస్తుంది? వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్యూచర్ లో? ఒకటి చెప్తుండండి, అఫేర్ అసలుకి భర్తను తప్ప వేరే వాళ్ళని చూడడమే తప్పు. ఓకే, ఈ ధర్మంలో. కానీ మనం ఉన్నది ఏ కాలంలో ఉన్నాం? కలియుగంలో ఉన్నాం. కలియుగం అంటే ఏంటి? పాపాలు ఎక్కువ. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో పెళ్లిళ్ళు చేసుకోవాలని కూడా భయపడతారు అబ్బాయిలు. చేసుకోకుండా ఉంటే మంచిది నాకు తెలిసి. అంతే అంటారు. చేసుకోవద్దు కూడా. ఎందుకంటే చేసుకొని భూలకు మీద పాపాలు ఎక్కువ చేసుకొని ఇంకా జనాలు పుట్టి ఇంకా భూమికి భారం తప్ప ఇంకేం ఉండదు. సో మీరు ఇందాక పవన్ కళ్యాణ్ గారిని గెలవడం కోసం కూడా పూజలు చేస్తామన్నారు కదా, అటు ఇటు చేసి అనుకుంది సాధించారు. డిప్యూటీ సీఎం కి ఇప్పుడు ఆంధ్రాలో అధికారంలో కూడా ఉన్నారు. ఒకవేళ అదృష్టం బాగుండి పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వస్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? అంతకన్నా అదృష్టం ఏమీ లేదనుకుంటా. బట్ నేను ఎన్ని చేసిన పూజలకి ఎంతో ఖర్చు పెట్టినా మళ్ళీ కనుక పవన్ కళ్యాణ్ గారు నాకు కలిస్తే ఆ రోజు ఇల్లు ఒక పండగ చేస్తా. ఏం చేస్తారు పండగ అంటే? ఏం లేదు, అన్నదానం కన్నా మించింది ఏముండదు. ఓకే, ఇల్లు అందరు పిలిచి భోజనాలు పెట్టి. ఇల్లందు మొత్తం సుమారు జనాలు ఎంత మంది ఉంటారు? 30,000 మంది ఉంటారు. 30,000 మందికి ఒక పవన్ కళ్యాణ్ ఒక 3 నిమిషాలు కలిసినందుకే ఆయన ముంగనే వడ్డిచ్చేస్తా. ఆయన వస్తుండే చాలు. ఓకే, ఆయన ముంగనే పెట్టేసి వడ్డించి ఒక రేంజ్ చూపిస్తా. జస్ట్ ఒక 3 minutes పవన్ కళ్యాణ్ గా కల్లారా చూసుకుంటే 30,000 మంది కడుపు నింపుతారు అనమాట. 5 సంవత్సరాలు కష్టపడ్డండి అతని గురించి. ఓకే, ఒక్క పూట భోజనంతో ఉన్నా. ఎందుకు అంత అభిమానం పవన్ కళ్యాణ్ అంటే? ఇప్పుడు మీకు తెలియదు, మళ్ళీ ఎలక్షన్ల ముందు తెలుస్తుంది. తను మళ్ళీ ఎలక్షన్ల ముందు సీఎం అవుతాడు, పక్క అవుతాడు. సీఎం 100% అవుతాడు. చూడండి, ఇప్పుడు కూడా తన సొంతంగా ఇట్లా కూటమి కాకుండా సొంతంగా పోయినా గెలిచేవాడు. ఓకే, గెలిచేవాడు తను, కానీ కూటంగా పోయిండు. అయినా కానీ పర్వాలేదు, మళ్ళీ సరే సీఎం అవుతాడు. ఇంకా తిరుగు ఉండదు. తన మీద రూమర్స్ వేరే వాళ్ళు వేరే విధంగా అంటున్నారు, కానీ అవన్నీ కాదు. కరెక్ట్ వర్కర్, ఒక మనిషి ఆపద వెళ్తే ఇక నేనున్నా అని చెప్పేసి అని ఎంత పెద్ద అయినా గౌరవం ఉండదు తనకి. సో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూసే అర్హత ఉందంటారు? ఉంది, పక్కా ఉంది. మీరు చెప్తున్నారా, మీలో ఉన్న అమ్మవారు చెప్తున్నారా? కామాఖ్య అమ్మవారే చెప్పింది. ఓకే, కామాఖ్య అమ్మవారు చెప్పింది. సో ఆయన సీఎం అవుతాడా కాడ పక్కన పెడితే 100% మీరు పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అని చెప్పి మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే మీ ఆనందం కోసం 30,000 మంది కడుపు నిండుతుంది అంటే 100% దాంట్లో మేము ముందు పండుగే ఉంటది ఇల్లేందులో ఆ రోజు. ఓకే, ఆ రోజు పండుగ, ఆ రోజు ముందు తొందర రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అదృష్టం బాగుండి ఈ వీడియో ఏదైతే మీరు అనుకున్న మీ అభిమాన నాయకుడి దాకా పోవడం కోసం మా ఛానల్ ద్వారా మేము కూడా సహకరిస్తాం. థ్యాంక్ యూ అండి. సో ఫైనల్లీ ఒకటే మాటలో, ఇప్పుడు ఎవరైతే దొంగ స్వామీజీలు ఉన్నారో, కొంతమంది అమాయక ప్రజల్ని మోసం చేసి నాకు దేవుడు వస్తుంది అని చెప్పి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నారో, అట్లాంటి వారికి మీ స్టైల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? కుక్క కారు చెప్పేదెబ్బ, చట్టం ఉంది, చట్టం చూసుకుంటుంది. అలాంటి వాళ్ళకి ఆల్రెడీ మేము ఏమన్నా కేసులు పెట్టించి లోపల పెట్టేయండి అని చెప్పేసి
పోలీస్ యంత్రాంగం చెప్తాం, అన్ని మేము ఎవరు సపోర్ట్ కూడా చేయం అలాంటి వాళ్ళకి. ఓకే. ముందుకెళ్ళాం, అది ఏదన్నా వాళ్ళే చూసుకుంటారు. ఒకటే కుక్క కాటుకు చెప్పు దెబ్బ. తప్పు చేసినవాడు ఎప్పుడైనా తల ఉంచక తప్పదు. సో సారిక గారు, చాలా వరకు కూడా ఇల్లందులో ఎలాంటి కార్యక్రమాలు జరిగినా దసరా ఫెస్టివల్స్ అప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. కాకపోతే మెయిన్లీ చాలా వరకు కూడా ఎలాంటి ఈవెంట్ జరిగినా కానీ, ఏ ఈవెంట్ గెస్ట్ వచ్చినా కానీ, డి విన్నర్ జాను లిరి ఫోక్ డాన్సర్ కూడా ఎలాంటి కార్యక్రమం జరిగినా వచ్చి మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి మిమ్మల్ని కలవకుండా పోరంట. దానికి కారణం ఏంది? నాకు దేవుడిచ్చిన వరం మా చెల్లి. ఓకే, జాను లిరి క్లోజ్ అన్నమాట మీరు. చాలా. ఎందుకు అంత బాండింగ్ ఏర్పడింది? మేము ఒక షూట్ లో కలిసాం, బోనాల సాంగ్ షూట్కి వెళ్ళా. షూట్ లో కలిసినాం, అక్కడ పరిచయం అయింది. తన పద్ధతి బాగా నచ్చింది నాకు. ఓకే. ఎలా అంటే తను డాన్స్ చేస్తూ కూడా తన చుట్టూ వాళ్ళ గురించి ఆలోచిస్తుంది. ఓకే. వాళ్ళ కష్టం గురించి ఆలోచిస్తుంది, వాళ్ళు తిన్నారా లేదా అని ఆలోచిస్తుంది. అరే మంచిగా ఉండండిరా, మంచిగా పోండ్రా, ఇట్లా అట్లా అని చెప్పొద్ది. లేడీస్ కానీ బాయ్స్ కానీ చూసా, 2-3 సార్లు చూసా. తను వచ్చి ఓకే అని చెప్పేసి నెంబర్ తీసుకున్నా, నెంబర్ ఇచ్చి మాట్లాడినా. తనకు సమస్య వచ్చింది, కాల్ చేసింది, అక్క నాకు ఇట్లుంది, నీకేం కాదు అది సెట్ అయిపోద్దని చెప్పేసిన. ఆ మాటతో సెట్ అయిపోయింది, తనతో కనెక్ట్ అయిపోయింది. ఇంకా దేవుడిచ్చిన చెల్లి నాకు తను. సో మా బాండింగ్ అంతే. పాపం ఎంతో సక్సెస్ఫుల్ పర్సన్, ఎంతో స్ట్రగుల్ అయ్యి డి టైటిల్ విన్నర్ అయ్యాక కూడా రీసెంట్ గా సెకండ్ మ్యారేజ్ ఇష్యూలో కూడా చాలా ట్రోల్స్ గురి చేశారు. కుక్కలు మరుగుతాయి, పట్టించుకోవద్దు. ఏనుగు పోతుంటే కుక్కలు చాలా మరుగుతాయి, అవన్నీ పట్టించుకుంటే మనం పైకి రాలేము. జానుకు ఒకటే చెప్పా, జాను నువ్వేంటో నాకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, ఎవరి గురించి పట్టించుకోవద్దు. సమాజంలో మనకి ఎవ్వరు ఏం చేయరు, నీదేందో నువ్వు కాళ్ళ మీద నిలబడుతున్నావు, నువ్వు చేస్తున్నావు, నువ్వు తప్పు చేయట్లేవు, అలానే భయపడే అవసరం. చచ్చిపోదామన్న కాడికి వెళ్ళిపోయింది. మైగ్రేన్ పెయిన్ తనకు చాలా ఎక్కువ, ఆలోచిస్తుంది. చిన్న విషయం కూడా పెద్దగా ఆలోచిస్తుంది. ఆలోచించిన ఎట్లా ఏంటి, నీ ఏం చేయకుండా నన్ను ఎందుకు ఇలా అంటా ఉన్నారు, ఒకటే ఏడుస్తుంది కూర్చొని, బాగా బాధపడతా ఉంటుంది. కానీ చాలా గ్రేట్ అసలుకి. అంటే నా చెల్లి అని చెప్పట్లేను, అలాంటి చెల్లెలు నాకు ఇద్దరు ఉన్నారు. కానీ ఒక అమ్మాయి మీద అలాంటి నింద వేయకూడదు ఎవరమైనా కానీ. అవును. సో 100% మీరు కూడా తన కోసం అంతా, ఇప్పుడు మీ మాటల్లోనే అర్థమవుతుంది మీ ఇద్దరి మధ్య బాండింగ్ ఎట్లుంది అనేది. సో ఈ బాండింగ్ ఎప్పుడు కూడా కంటిన్యూ మంచిగా 100% నేను బతుకున్న రోజులు ఉంటది. ఓకే, అట్లా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సారిక గారు. మీకు ఇంత బిజీ షెడ్యూల్లో కూడా మా ఛానల్కి వచ్చి మరి మీరు పాడ్కాస్ట్ చేయడం చాలా థ్యాంక్స్ అండి. రానున్న రోజుల్లో కూడా చాలా మంది ప్రజల నమ్మకాన్ని ఇలానే నిలబెడుతూ చాలా మంది భక్తుల సమస్యలు తీర్చుకుంటూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Keep in touch. Please touch subscribe button.